think beautiful thoughts daily after you meditate. Otherwise, your mental body will degenerate. Surround yourself with beauty. Means nice bush. Is most important. Most of the people, they get confused. ఇంట్యూషన్ పనిచేస్తుంది అంటే మీ యొక్క మనోమయ శరీరము మీ కల్టివేట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ద నెక్స్ట్ అన్ఫోల్డ్మెంట్ ఈజ్ ఇంట్యూషన్ అండ్ హౌ టు డెవలప్ ఇంట్యూషన్. దట్ ఈస్ వాట్ స్పిరిచువల్ సైన్స్ ఈజ్ అబౌట్. దట్ ఈస్ వాట్ థింకింగ్ ఈజ్ ఆల్ అబౌట్. ప్రాక్టికలీ ఈజ్ యువర్ ఇంట్యూషన్ వర్కింగ్? ఎస్ ఆర్ నో? ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే చాలా నన్ను చూపెట్టకు, ఆ స్లైడ్ చూపెట్టు. యూ హ్యావ్ టు రీడ్ సో మెనీ బుక్స్ టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. దట్ ఈస్ వేర్ యూ గో బియాండ్ మైండ్. మెడిటేషన్ చేస్తే ఆధ్యాత్మిక శాస్త్రం అర్థమైతే మీరు మీ యొక్క కారణ శరీరం యొక్క ఫ్రీక్వెన్సీ నుంచి పనిచేయాలి, ఫంక్షన్ చేస్తారు. ఇలా జరుగుతుంది అది. ఫస్ట్ ఫిజికల్ ఎథరిక్ బాడీ, తర్వాత ఇమోషనల్ మెంటల్ బాడీ, ఇంట్యూషనల్ బాడీ, హయ్యర్ బాడీస్. మహాకారణ శరీరాలు, కారణ శరీరాలు, మనో శరీరము, భావాల శరీరము, భౌతిక శరీరం. ఇవి అన్నిటినీ ఫస్ట్ ఏకం చేయటమే ధ్యానం యొక్క ఇంపార్టెన్స్. ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది కాంప్రిహెన్షన్. అవగాహన అనే పదం అర్థమైతే అంతా మీకు ఇంట్యూషన్ పనిచేస్తున్నట్టు. కాంప్రిహెన్షన్ మీన్స్ అండర్స్టాండింగ్. ఇంట్యూషన్, కాంప్రిహెన్షన్ ఇవన్నీ పర్యాయ పదాలు. మార్కెట్ అందరు ఇంట్యూషన్ అంటుంటారు. ఇంట్యూషన్ అంటే నీ గురించి, నీ లోపల జరిగే ప్రక్రియల గురించి నీకు ఎంత అవగాహన ఉంది. రెండవది, ఆ అవగాహన ఎలా వస్తుంది అంటే చూడండి, మీ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు వినటము అవసరమైనవి ఎంత వింటారో అంత మీకు ఇంట్యూషన్ విన్నట్టు. మీరు ఎంత శాస్త్రీయంగా వింటారో జీవితంలో, ఆ హియరింగ్కి ఇంట్యూషన్కి ఈజ్ కనెక్టెడ్. అండ్ వీఆర్ ద వర్స్ట్ లిజనర్స్. దెన్ హౌ కెన్ యూ ఫంక్షన్ ఫ్రమ్ ఇంట్యూషనల్ బాడీ? యూ డోంట్ నో హౌ టు లిజన్. నేను ఏదో ఒక మాట చెప్తా, నీకు ఏదో అర్థమవుతుంది. టీచర్ ఆలోచన గురించి తెలుసుకుంటారా అంటే, ఆయన చూడు ఏదో మమ్మల్ని తిడుతున్నాడు, మాకు ఏదో ఆలోచన గురించి రానది అన్నట్టు మీకు అర్థమవుతుంది. అందుకోసం ఎవడు చెప్తాడు, ఎవడొచ్చి చెప్పాడు ఓకే అని చప్పట్లు కూడా వెళ్ళిపోతుంటారు. చూడండి, కాంప్రిహెన్షన్ ఈజ్ ఇంట్యూషనల్ సెన్స్, హియరింగ్ ఈజ్ ఫిజికల్ కరస్పాండెన్స్, ప్లేన్ ఏమో ఇంట్యూషనల్ ప్లేన్. టిచ్ హ్యాచ్మ్యాన్ కానీ ఎవరైనా ఈరోజు భూమి మీద ఫస్ట్ ఎవరికి ఏం నేర్పిస్తారు ధ్యానంతో పాటు అంటే, నువ్వు ధ్యానంలో కూర్చుంటే నీ లోపల ఏం జరుగుతుందో ఫస్ట్ విను అని చెప్తారు. మన చెవులు ఎప్పుడు కూడా బయట ఏం చెప్తున్నాయో అదే వింటారు. వాడే మాట్లాడుకుంటున్నాడు, విజయ్ ఏం మాట్లాడుతున్నాడు, పండుగడు ఏమో, వాడు నా గురించి ఏం మాట్లాడేసుకుంటున్నారు. అరే రామా, దాని గురించి కాదురా బాబు, నీ లోపల ఏం జరుగుతుందో ఫస్ట్ అది విను. తర్వాత ముంగటివాడు ఏ చైతన్యం నుంచి మాట్లాడుతున్నాడో నీకు అర్థమవుతుంది. నువ్వు ఫస్ట్ అందరు అర్థమైపోలే అంటావు, నీకు నువ్వు అర్థం కావు. దెన్ యువర్ బేసిక్ గోయింగ్ ఇన్సైడ్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. యు ఆర్ ఎక్స్టర్నలైజింగ్ యువర్ సెన్సెస్. మీ పంచేంద్రియాలను బయటకు ట్యూన్ చేస్తున్నారు, అది లోపలికి ట్యూన్ చేయాలరా బాబు. అదిరా బాబు ధ్యానం అంటే. నా చెవులు ఏ విధంగా పనిచేస్తున్నాయి అన్న అవగాహన వచ్చినప్పుడు నీకు ఇంట్యూషనల్ బాడీ కట్టుకుంటావు. హీలింగ్ నెక్స్ట్ వచ్చింది. నిన్ను నువ్వు హీల్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ సెన్స్ ఏం కావాలి అంటే, వాట్ ఈస్ టచింగ్ యూ. సొసైటీలో ఉన్నవన్నీ వచ్చి నీకు టచ్ చేసినాయి అనుకో. ఇప్పుడు ఆల్ టీచర్స్ విల్ హ్యావ్ స్కిన్ ప్రాబ్లమ్ ఈజ్ బికాస్ ఈ సొసైటీలో ఉన్న చెత్త అంతా వాళ్ళ స్కిన్ టచ్ అవుతుంది. టచ్ ఒక టీచింగ్, ఒక బోధన వచ్చి ఫస్ట్ నిన్ను టచ్ అవుతుంది. ఒక వక్రీకరించి ఒక బోధన వచ్చి నేను టచ్ చేసినప్పుడు యూ వోంట్ ఫీల్ ద టచ్ ప్రాపర్. దట్స్ వై యూ ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ హెల్త్. హీలింగ్ టచ్.
డివైన్ విజన్ అంటే నీ ఆజ్ఞాచక్రం. నీ ఆజ్ఞాచక్రం ఎట్లా ఉంది అంటే నీ కళ్ళు బ్యూటిఫుల్ థాట్స్ చూస్తే నీ ఆజ్ఞాచక్రం అంత బెటర్గా ఉన్నట్టు. బుద్ధుడి విజన్తో నువ్వు ఏకమైపోయినప్పుడు నీకు ఆలోచించడం రావాలి కదా. విజన్ ఏమో బుద్ధుడి విజన్తో, ఆలోచనలేమో క్రేజీ ఆలోచనలు. అంటే నీకు మనోమయ శరీరం నువ్వు ఇంకా కట్టుకోలేదు. దెన్ హౌ కెన్ యువర్ ఇంట్యూషన్ ఫంక్షన్? నెక్స్ట్, ఐడియలిజం, స్మెల్. ఒక రోజా పువ్వు నుంచి వచ్చే వాసనతో నీకు ఫ్రెష్నెస్ వస్తుందా? ఇంటిలో ఉన్న చెత్త డబ్బా దగ్గర వచ్చే వాసనతో నీకు ఫ్రెష్నెస్ వస్తుందా? నువ్వు సరి అయిన ఆలోచనలు చేస్తే నీ సిస్టమ్ నుంచి ఒక సువాసన రావాలి. అవి ఆలోచనల నుంచి వచ్చే సువాసనలు. యువర్ థాట్స్ షుడ్ హ్యావ్ ఫ్రాగ్రెన్స్, నాట్ గోయింగ్ టు ఏ షాప్ అండ్ సెంటు కొట్టుకొని వచ్చి లోపలంతా హౌల ఆలోచనలు చేస్తే ఆలోచనలకు వచ్చే కంపు మీరు కొట్టుకున్న సెంటు రెండు కలిసి భరించలేక వాడు ఉరికిపోతాడు ఎవడన్నా. మీరు ఆలోచించే ఆలోచన నుంచి సువాసన రావాలి. అలాంటి ఆలోచన చేయడానికి మనసు ఉంది. చేస్తున్నారా? ఎంతసేపు సూపర్ మార్కెట్ పోవాలా, సెంటు కొనుక్కోవాలా, కస్సు 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 కొట్టుకోవాలి. See, you are becoming artificial thoughts. We are not becoming natural. That is what he says. Why we are away from intuition? Discrimination, విచక్షణ జ్ఞానము, బుద్ధి అంటే ఏంటంటే నీ టేస్ట్. నీకు బుద్ధి ఉంది అంటే ఏం తినాలో ఏం తినకూడదు ఈ నాలుకకు ఫస్ట్ తెలిస్తే నీకు ఇంట్యూషన్ ఉన్నట్టు. ముంగటోనికి నువ్వు ఫోర్సిబ్లీ ఎట్లా నేర్పిస్తావు తినకు 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 అని. వానికి లోపట ఇంట్యూషన్ వచ్చింది అంటే తినడం మానేస్తాడు. ఈరోజు వస్తాడు వాడు శాకాహారంలో మానేస్తాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళి తింటాడు. ఎప్పటి వరకు తింటాడు? వాడికి ఇంట్యూషన్ ఫంక్షన్ చేసే వరకు వాడు తింటూనే ఉంటాడు. బికాస్ ఇంట్యూషన్ అండ్ యువర్ నాలుక ఈజ్ రిలేటెడ్. అందరు స్పైసీ ఫుడ్ తింటారు. స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు నీ ఆలోచనలు డిఫరెంట్ ఉంటాయి. సాత్విక్ ఫుడ్ తిన్నప్పుడు నీ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి. మళ్ళీ నీ ఆలోచనల మీద ఆహారం యొక్క ప్రభావం ఉంది అని తెలుసుకోవడానికి నీకు 500 మంది టీచర్లు కావాలన్నా? ఆలోచనలు బాగా చేయండి రా బాబు. ఫాస్టింగ్ ద మైండ్ అంటే ఏమంటారు మీరు? ఫాస్టింగ్ తెలుగులో ఉపవాసం. మనసుని ఉపవాసం పెట్టండి రా అంటే భౌతిక శరీరం ఉపవాసం పెట్టండి అంటారు. భౌతిక శరీరం ఉపవాసం పెట్టండి రా అంటే మనసులో ఉపవాసం ఉండరు. ఉపవాసము అంటే భౌతికంగా ఉండాలా, భావాల పరంగా ఉండాలా, మనసు పరంగా ఉండాలి. భౌతికంగా ఉపవాసం ఉన్నారు. మనసుని ఉపవాసంలో పెట్టేది ధ్యానం. అది చెప్తే ఇట్లా చెప్తారు, ఇట్లా చెప్తారు. కింద నుంచి పైకి వస్తే పైనుంచి కిందికి వస్తాడు. భౌతికంగా ఉపవాసం ఉన్నారు. సాయంత్రం కాగానే బోర్ కొట్టి యూట్యూబ్ ఓపెన్ చేశారు. కథం. తప్పంతా యూట్యూబ్ది, మీది కాదు. మీ మైండ్ని మీరు ఉపయోగించుకోవట్లేదన్న తప్పు కాదు. దట్ ఈస్ వై యూ సీ దేర్ ఇస్ ఎన్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్న దగ్గర ఇంట్యూషనల్ బాడీ పనిచేయదు. కాంప్రిహెన్షన్ ఉన్న దగ్గర కంప్లైంట్స్ ఉండడానికి, అవగాహన శక్తి పెంపొందించిన వాళ్ళ దగ్గర కంప్లైంట్స్ ఉండడానికి ఆస్కారమే లేదు. 360 డిగ్రీస్లో ఒక సిస్టమ్ నుంచి కంప్లైంట్స్ పోవాలి అంటే దానికి రెమెడీ ఏంటంటే వాళ్ళ అవగాహన శక్తిని పెంచడమే. అవగాహన శక్తి 100 ఉంది అంటే అక్కడ కంప్లైంట్స్ లేవు అని, అక్కడ కంప్లైంట్స్ ఉంది అంటే అవగాహన శక్తి లేదని అర్థం. వాళ్ళు ఒప్పుకోకపోయినా. మళ్ళీ చూడండి, మీ కుటుంబంలో కంప్లైంట్స్ ఉన్నాయా, మీ వర్క్ ఎన్విరాన్మెంట్లో కంప్లైంట్స్ ఉన్నాయా, మీతో మీకు కంప్లైంట్స్ ఉన్నాయా అంటే 100% ఉంటాయి. అందుకోసమే మీకు ఇంట్యూషన్ వర్డ్ ఇంకా పరిపూర్ణంగా అది నిర్మింపబడలేదు అన్నది ఒక అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇమాజినేషన్ ఏందో ఇమాజిన్ చేసుకుంటారు. 30 సంవత్సరాల నుంచి టాల్టెక్స్ విజ్డమ్ ఆయన డాన్ మిగెల్ రీస్ చెప్తూనే ఉన్నాడు, అపోహలొద్దు 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 అంటే సిస్టంలో అపోహలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయి అంటే 100% పెరుగుతున్నాయి. ఎందుకంటే దానికి ఒక రీజన్ చెప్తాడు. నేను కూడా క్లాస్లో ఇప్పుడు మారంగారు చెప్పారు, ఈయన అప్పుడప్పుడు వస్తాడు అప్పుడు రాడంటే. ఎందుకంటే ఒక టెక్నికల్ ప్రాబ్లం ఉంది.
ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఐ స్పీక్, బట్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ యు హియర్. మీకు ఎప్పుడు చూడు సూక్ష్మ శరీర జ్ఞానం చేయాలి అంటే నేను ఎంతసేపు మిమ్మల్ని కూర్చోబెడతా థాట్ యొక్క ప్రాముఖ్యత చెప్పడానికి? అవునా కదా? బాధ్యతతో మాట్లాడచ్చు. మీరు బాధ్యత వినకపోతే అది నా ప్రాబ్లమా మీ ప్రాబ్లమా? నేను మాట్లాడేది రెస్పాన్సిబుల్గా మాట్లాడుతున్నా, మీరు రియాక్టివ్గా వింటున్నారు. టీచర్ ఎప్పుడు రెస్పాన్సిబుల్గానే మాట్లాడతాడు. స్టూడెంట్ అప్పుడప్పుడు రియాక్టివ్, అప్పుడప్పుడు రెస్పాన్సిబుల్, అప్పుడప్పుడు రియాక్టివ్. వాడి షేడ్లన్నీ మారుతుంటాయి. దానికి ఆయన ఎట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు? ఎప్పుడైతే మన ఊహించుకోవడము మన చైతన్యంలో మన ఇన్నర్ ట్రావెల్లో తగ్గదో అప్పటి వరకు మీ ఇమోషన్స్ మీ చేతిలో ఉండవు. యు ఆర్ ప్రోన్ టు ఆల్ నెగిటివ్ ఇమోషన్స్ బికాస్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఇమోషనల్ బాడీ. ఒక యాక్సిడెంట్ అయిపోతుందేమో, కర్తాలు చాలా దూరము, వీళ్ళు అన్నం పెడతారు, ఏదంటే ఊహించుకుంటుంటారు. ముందు లాస్ట్ టైం అట్లా అయింది సార్, కొంచెం 2 గంటలకు అన్నం పెట్టమని చెప్పండి. ఇవే ఊహలలో బతికేస్తూ ఉంటారు. అందుకోసమే వాళ్ళ ఆలోచనలు కనపడవు అక్కడ, వాళ్ళ మాటల నుంచి వాళ్ళ ఊహలు ప్రతిబింబిస్తుంటాయి. ఇవన్నీ నీకు అవగాహన అయినప్పుడు నీకు ఇంట్యూషన్ వచ్చినట్టు. ఉన్నాయా? ఇంకా నేను 3వ స్లైడ్లోనే ఉన్నది. What intuition is? The power to see any object in relation to the whole. పరిపూర్ణంగా తెలుసుకోవడమే ఇంట్యూషన్ యొక్క పని. స్టెప్పులు అన్నీ ఉన్నాయి, రాస్తాను ఇక్కడ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, థర్డ్ది, మెడిటేట్ ఆన్ సింబల్స్. ఎప్పుడు కూడా హిందూయిజంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన హిందూయిజంలో ఉన్నన్ని సింబల్స్ ఎక్కడ లేవు. ప్రతి సింబల్ వెనుక అర్థము పరమార్థం అయినప్పుడు ఆటోమేటిక్గా యువర్ ఇంట్యూషనల్ బాడీని మీరు కల్టివేట్ చేసుకుంటున్నట్టు. అందుకోసమే అవతార పురుషులు ఎప్పుడు ఒక బోధన ఎలా చేస్తారు అంటే డైరెక్ట్గా చెప్పరు. ప్రతి బోధనలో ఒక పారబుల్ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ నీ చైతన్యం ఏ లెవెల్లో ఉందో ఆ స్టోరీ నీకు ఆ లెవెల్కి అర్థమవుతుంది. అందుకోసమే అనుభవాలు చెప్పడము అంటే ఏంటంటే, నీ స్టోరీ చెప్పినావు అనుకో, ముంగటోడు విన్నప్పుడు వాడు ఒక ఇంట్యూషనల్ బాడీ కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నీ స్టోరీలో కనుక ఇఫ్ దెర్ ఈస్ ట్రూత్ ఇన్ ఇట్, రియాలిటీ ఇన్ ఇట్. ఎవ్రీ బుక్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్ బికాస్ దట్ ఎక్స్పీరియన్స్ చదివినప్పుడు యూ కల్టివేట్ యువర్ ఇంట్యూషనల్ బాడీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ పారబుల్ ఏంటి అంటే, ఆధ్యాత్మిక ప్రయాణము అన్న దగ్గర పాత కథ ఉంది కదా. టార్టాయిస్ని ఏమంటారు తెలుగులో? తాబేలు. ఇంకొకటి ర్యాబిట్ని ఏమంటారు? కుందేలు. తాబేలు కుందేలు కదా మనం పుట్టినప్పటి నుంచి ఇంటూనే ఉన్నాం. తాబేలులాగా జీవిస్తే నీ ఆధ్యాత్మికత, నీ ఆత్మ, నీ ఆలోచన, నీ భావాలు, నీ భౌతిక శరీరం ఈజ్ ఈక్వల్ టు యువర్ స్పిరిచువల్ గ్రోత్. కుందేలులాగా ఉరుకుతూ 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 ఉరుకుతున్నావు అంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఉరుకుతూనే ఉంటావు. నీ మనసు తాబేలు కావాలి అంటే గ్రాడ్యువల్గా దాన్ని ఒకటే రోజులో రాత్రంతా నైట్ అవుట్ చేసేసి డిగ్రీ ఎగ్జామ్ రాసినట్టు చదివితే అర్థం కాదు. నీ మానవీయ శరీరం 2 సంవత్సరాలు ఇంత 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 సాధన చేస్తే నీ మనోమయ శరీరం నీకు అర్థమవుతుంది. మళ్ళీ తాబేల్లాగా బతుకుతున్నామా, కుందేల్లాగా బతుకుతున్నామా? తాబేల్లాగా ఆలోచిస్తున్నామా, కుందేల్లాగా ఆలోచిస్తున్నామా? కుందేల్లాగా మొబైల్ ఓపెన్ చేయడము, యూట్యూబ్, ఈ టీచరు, ఆ టీచరు, డైలీ ఒక 20 టీచర్లని స్పిరిచువల్ షాపింగ్ చేసేస్తారు యూట్యూబ్లో. మీకు ఎవరు నేర్పిస్తాడు స్టెబిలిటీ ఆఫ్ థింకింగ్? యు ఆర్ బీయింగ్ బంబార్డెడ్ విత్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డైలీ. 300 times every individual is getting bombarded with information. That is why nobody is getting transformation.
దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఓము సింబలే, స్వాతిక్ సింబల్, అన్ని సింబల్సే. మళ్ళీ అర్థమైనాయా? పోనీ మనం భారతీయ సంస్కృతి నుంచే కదా పుట్టినాం. ఎన్ని సింబల్స్ అర్థమైనాయి మనకు? మళ్ళీ పొద్దున్నేస్తే పట్టుకొని జై శ్రీరామ్, జై హనుమాన్. ఏ పండగ వస్తే నేను ఆలోచించడం మాత్రం రాదు. ఆలోచించడం రానంత వరకు ఈ భూమి మీద చైతన్యం ఇగ్నరెన్స్లోనే ఉంటుంది. కల్టివేట్ ఇంక్లూజివ్నెస్. మన మనసు ఉన్నది ఒక ఇంక్లూజివ్ థాట్ ఆలోచించడానికి, సెపరేటిస్టిక్ థాట్లను ఎంటర్టైన్ చేయడానికి కాదు. 2, ఇంక్రీజ్ లవ్ అండ్ కంపాషన్, అబ్స్టైన్ ఫ్రమ్ క్రిటిసిజం. మిమ్మల్ని మీరు తిట్టుకోకండి, ఆటోమేటిక్గా మీకు ఇంట్యూషన్ బాడీ వస్తుంది. మెడిటేట్ ఆన్ లివింగ్ ఫార్మ్స్ యాజ్ సింబల్స్. కల్టివేట్ పీరియడ్స్ ఆఫ్ టోటల్ సైలెన్స్. మనసు శాంతంగా చప్పుడు లేక ఉండాలా, భావాలు స్థిరంగా కామ్గా ఉండాలా, ఫిజికల్ సెన్సెస్ సైలెన్స్గా ఉంటే అది టోటల్ సైలెన్స్. ఇక్కడికి వస్తారు కడతాల్లా, ఎప్పుడు మనసంతా వీళ్ళు ఎప్పుడు ఫుడ్ పెడతారో వీళ్ళు రూమ్ ఇస్తారు, ఇవే ఉంటే ఆలోచనలు. మీకు సైలెన్స్ ఎక్కడికి వస్తుంది? నిశ్శబ్దము వేరే, నాయిస్ నుంచి నిశ్శబ్దం వరకు రావడం వేరే. దీనికి తోడ్పడేది మ్యూజిక్. ప్రకృతి నుంచి పుట్టేది మ్యూజిక్. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్, క్లియర్ గ్లామర్స్, హ్యాబిట్స్ అండ్ ఇల్యూజన్స్. భ్రమలు, అపోహలు నుంచి బయటపెడితేనే నీకు ఆలోచన రూపం, ఆలోచన ఎలా ఉంది అన్నది కనబడుతుంది. ఇవన్నీ ఇంట్యూషనల్ బాడీ ఎట్లా తెలుస్తుంది నీకు? ఇంట్యూషనల్ బాడీ నువ్వు కట్టుకున్నావు వారు ఉంది అంటే, ఫస్ట్ థింగ్ నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావు, ఎంత డిటాచ్డ్గా ఉన్నావు దాని మీద యువర్ ఇంట్యూషన్ బాడీ ఉన్నట్టు. ఇఫ్ యూ హ్యావ్ జాయ్ అండ్ డిటాచ్మెంట్, దట్ మీన్స్ యూ హ్యావ్ కల్టివేటెడ్ యువర్ ఇంట్యూషనల్ బాడీ. నిజంగా మీ హృదయం మీద ఒట్టేసుకొని చెప్పండి, మీరు ఎంత జాయ్ఫుల్గా ఉంటున్నారు ఒక సంవత్సరంలో. దట్ ఈస్ వై ఐ కాంట్ కమ్ ఇంటూ ఎన్ ఎన్విరాన్మెంట్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ సాడ్నెస్. యూ కెన్ కమ్ ఇంటూ ఎన్ ఎన్విరాన్మెంట్ వేర్ పీపుల్ వాంట్ టు బికమ్ జాయ్ఫుల్. ఎస్ ఆర్ నో? ఎవరిని చూడు సాడ్ లోపల, బయటికి నటిస్తూ ఉంటారు. నెక్స్ట్, ఫర్గివ్నెస్ అండ్ నాన్ జడ్జిమెంట్. ద టఫెస్ట్ థింగ్ ఈజ్ జడ్జిమెంట్ చేయకుండా నీ మనసును ఉపయోగించేస్తున్నావా? ప్రతి దాన్ని జడ్జి చేస్తాం. ఈడు అవసరం, ఈ బుక్ అవసరం, ఆ బుక్ అవసరం నీకు ఇప్పుడు తెలియదు, దాన్ని చదివిన తర్వాత పాటించిన తర్వాత తెలుస్తుంది. ఏదన్నా ఇంత పెద్ద ఓరియంటేషన్ ఇస్తే వానికి ఫైనల్గా ఏమర్థమవుతుంది అంటే, ఓహో ఆలోచనని ఒక కోణం నుంచి కాదు 360 డిగ్రీ కోణం నుంచి చూడమన్నాడు అన్నది అర్థమైతే చాలు. ఈ 2 రోజులు మీరు ఏదో ఒకటి నేర్చుకున్నట్టు. ప్రతి దాన్ని ఒక కోణం నుంచే చూస్తారు. ఇక్కడికి రాకముందే చెప్పేస్తారనమాట, మీకు ఎంత ఆలోచన గురించి తెలుసో, ఈడ ఏం మాట్లాడబోతున్నాడో మీరు ముందే జడ్జి చేసుకుని వస్తారు క్లాసులకి. ఎవడు కాపాడగలడు చెప్పండి? దట్ ఈస్ వై ఐ హ్యావ్ టు రీడ్ దిస్ బుక్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. లైక్ ఇన్ని సంవత్సరాలు చదివితే ఆ బుక్కులు ఒక 5% అర్థమవుతుంది. అదే నిజమైన పుస్తకం. ఏ పుస్తకం మీకు అర్థమైపోతుంది అంటే దాంతో మీకు ఏదో ప్లాస్టిక్ ఉండేది బాగా అర్థమైపోతుంది తొందరగా. నెక్స్ట్, ఫియర్లెస్నెస్ అండ్ సాక్రిఫైస్. ఆలోచించడం వస్తే మీకు భయం లేనిగా తయారవుతారు. ఈ భూమి మీద ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని రకాల భయాలు ఉన్నాయి.
మా గురువు గారు నాకు టీచింగ్ ఇస్తారో ఇయ్యరో, మా ఆవిడ నన్ను ఈ గురువు గారి దగ్గర పంపిస్తుందో పంపించదో, నేనేమైనా తప్పు చేస్తున్నానా, నన్ను వీళ్ళు వదిలే, ఎన్ని భయాలు ఉంటాయంటే ఎవ్రీ డే సంథింగ్. నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ ప్లానింగ్ టు కమ్ టు కడతాల్, జస్ట్ కార్ తీసిన బయటికి, పెట్రోల్ బంక్ నుంచి మా ఇంటికి కార్నర్ వరకు లైన్గా కార్లు ఉన్నాయి. ఏంద్రా బాబు అంటే యూట్యూబ్లో ఎవడో చెప్పిండంట పెట్రోల్ బంద్ అయిపోతుందని. చూడండి, భయాలను ఒక వక్రీకరించిన ఒక మెసేజ్ పెడితే చాలు, అది ఫాస్ట్ స్ప్రెడ్ అవుతుందా, ఈ పుస్తకాన్ని చదువు అన్నది స్ప్రెడ్ అవుతుందా? Why we are not going towards intuition, we are not going towards a destiny is because we are entertaining fearful thoughts. సాక్రిఫైస్, త్యాగం చేయడము అంటే నీకు ఉన్నది అక్కడ ఇవ్వటం కాదు, నువ్వు హయ్యెస్ట్ విజన్కి నిన్ను నువ్వు సమర్పించి, సరెండరింగ్ ఇస్ సాక్రిఫైస్. వన్నెస్ విత్ నేచర్, విజన్ ఆఫ్ ఆల్, ప్రెజెన్స్ ఆఫ్ ద మాస్టర్, ఇన్ని పర్యాయ పదాలు ఉన్న ఇంట్యూషన్కి. మనకి ఇంట్యూషన్ అంటే ఏంటంటే కూర్చోగానే టక్కుమని మనకి ఏదో అక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చినట్టు వచ్చేస్తుంది, వాడు ముంగటానికి చెప్పేస్తాం, నాకు చూడండి ఇంట్యూషన్ పని చేస్తుంది అని చెప్తాం. ఇంట్యూషన్ అన్నది శాస్త్రీయంగా సాధించుకోవాల్సిన, నిర్మించుకోవాల్సిన, కల్టివేట్ చేసుకోవాల్సిన ఒక స్కిల్. కష్టపడకుండా ఇంట్యూషన్ పనిచేస్తుంది, ఏదో ఒకరోజు మూసుకుపోతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, మనసులో చైతన్యము ఎలా అన్ఫోల్డ్ అవుతుంది. అందరికీ ఏదో సింపుల్గా అనుకుంటారు, కానీ ఇవన్నీ ఉంటేనే నీ మనసులో ఒక ఆలోచన రూపము పరిపూర్ణంగా తయారు కావడానికి ఒక 12 స్టెప్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ థింగ్ ఈజ్ ఆస్పిరేషన్. మన భావాలు అంతా ఏం చేస్తాయంటే, ఒక బుద్ధుడు బొమ్మ పెట్టుకుంటాం ఇంట్లో, అప్పుడు మీ భావాలు ఏం చెప్తాయి అంటే, నేను కూడా ఏదో ఒక రోజు నా చైతన్యము బుద్ధుడు చైతన్యలాగా తయారు కావడానికి ఇంట్లో బొమ్మలు పెట్టుకోండి. వాళ్ళని చూసినప్పుడల్లా మన భావాలకు గుర్తు చేస్తుంటాయి, నేను కూడా అలా తయారు కావాలరా బాబు అని. అలా తయారయ్యే చిత్రపటాలు. మనం ఎవరు ఫోటోలు పెట్టుకుంటాం ఇంట్లో? పూర్వలందరూ హీరోయిన్ల ఫోటోలు పెట్టుకుంటారు, ఈ అమ్మాయిలందరూ హృతిక్ రోషన్ ఫోటోలు పెట్టుకుంటారు. మీరు హృతిక్ రోషన్ లాగా ఎట్లా తయారవుతారు చెప్పండి? టామ్ క్రూజ్ ఫోటోలు పెట్టుకుంటారు మీరు, వీళ్ళేవో కత్రినా కైఫ్ ఫోటోలు పెట్టుకుంటారు. మీరు కత్రినా కైఫ్ లాగా ఎట్లా తయారవుతారు చెప్పండి? అందుకోసం మనకు ఆస్పిరేషన్ ఉండదు, ఒకరిలాగా తయారు కావాలని ఉండదు మనకు. ఎవడు మిమ్మల్ని ఎందుకు తయారు చేయలేడు అంటే మీ లోపల కాంట్రడిక్టరీనెస్ ఉంటుంది. వై యు ఆర్ కన్ఫ్యూజ్డ్ ఇస్ బికాస్ మీ జీవితంలో మీరు వీళ్ళలాగా తయారు కావాలి అన్న విత్తనాలు ఎవడు వేయడు. మీకు మ్యూజిక్ ఇష్టము, ఒక పాలిటిషియన్ హిట్లర్ ఫోటో పెట్టుకుంటారు. మ్యూజిక్కి హిట్లర్కి ఏమైనా సంబంధం ఉందా? దట్ ఈస్ వై యూ డోంట్ ఆస్పైర్. దెర్ ఇస్ నో ఆస్పిరేషన్ ఇన్సైడ్ యువర్ సెల్ఫ్. మీన్స్ నీకు ఇమోషనల్ బాడీ ఇంకా ఎడ్యుకేట్ కాలేదు అని అర్థం, నీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదని అర్థం. యూ డోంట్ ఆస్పైర్ టు బికమ్ ఏ బుద్ధ because you don't know how to clearly think, you don't know how to meditate, you don't know what is right direction. 2 రోజులు నేను చేసేస్తా, December 31st అయిపోగానే ఈ ఇయర్ నేను మెడిటేషన్ చేసేస్తా, February వరకు వచ్చేళ్ళకు వదిలేస్తావు. వై? బికాజ్ యువర్ ఆస్పిరేషన్ లెవెల్స్ ఆర్ వెరీ లో. నెక్స్ట్ థింగ్, అబ్జర్వేషన్. అరే బాబు, ధ్యాసించడము అంటే కళ్ళు పెట్టి బయట ఎవడేం చేస్తున్నాడో అని ధ్యాసించడం కాదురా బాబు, కళ్ళు మూసుకొని నీ లోపల ఏం జరుగుతుందో ధ్యాసించు, అది ధ్యాస అంటే. ఇప్పుడు చూడు, ఈ అబ్బాయి గ్రీన్ టీ షర్ట్ వేసుకొచ్చాడు,
క్యాల్విన్ క్లీన్ చేసుకున్నాడా, వేరే కంపెనీ ఇవే కళ్ళు పెట్టి ఎప్పుడు ఎవడేం చేస్తున్నాడో అబ్జర్వ్ చేసేదాన్ని ధ్యాస శాస్త్రము అనరు. ధ్యాస శాస్త్రము ఈజ్ సెల్ఫ్ అబ్జర్వేషన్, నాట్ అబ్జర్వింగ్ అదర్స్. And you people observe others and think that you are doing a great thing. That is why your mental consciousness is not unfolding. First thing ఏంటి? ఆస్పిరేషన్. సెకండ్ థింగ్ ఏది? అబ్జర్వేషన్. ఈ రెండు ఉంటే నీ మనసు ఎదుగుతుంది. మూడవది కాన్సన్ట్రేషన్. ఒక గంట సేపు ఒక 10 పేజీలు పెట్టుకొని దాన్ని మీ ఏకాగ్రతతో కూర్చోలేము. మనం భూమిని ఏమి సరిదిద్దుతాం చెప్పండి? ధ్యానం అంటే ఏకాగ్రత కాదు, కానీ ధ్యానం చేస్తే ఏకాగ్రత పెరగాలి కదా. ఎందుకు సార్ మీరు ఇంత దొడ్డు పుస్తకాలు ఇస్తారు? ఏదైనా 2 పేజీల పుస్తకాలు ఇవ్వచ్చు కదా, ఉచిత సలహాలు. మీరు ఎందుకు సార్ ఇన్ని పుస్తకాలు లిస్ట్ చెప్తారు? ఏదో ఒక పుస్తకం చెప్పచ్చు కదా. పుస్తకాలు చదివితే ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరిగితే నీకు ధ్యానం తక్కువ మంచి కుదురుతుంది. మళ్ళీ ఓషో చెప్పారు కదా సార్, మెడిటేషన్ అంటే ఏకాగ్రత కాదు అని. రామా, మీకు నచ్చింది కనబడుతుంది ఆయన టీచింగ్లో. మనకి ఏకాగ్రత లేదు అన్నది మాత్రం ఒప్పుకోరు. ఏకాగ్రత లేకపోతే నీ మనసు చిన్నప్పుడు ఉన్నట్టే ఉంటుంది. మీ భౌతికమైన ఏజ్ పెరుగుతుంది, మనసు మాత్రం ఈజ్ ఇన్ 3rd class. ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ 60-70 years ఉంటారు. దే టాక్ లైక్ 10 years 15 years. ఇట్ మీన్స్ దేర్ మైండ్ ఈజ్ నాట్ ఏజింగ్. దట్ ఈస్ వై ఇంపార్టెన్స్ ఆఫ్ ఏరీస్ మంత్ ఏంటంటే, అరే నీ భౌతిక శరీరము నువ్వు పూర్ణాత్మవే రాబోయ్, కానీ నీ మనసు ఎందుకు పూర్ణాత్మ లెవెల్లో లేదు అని అడిగే ఫుల్ మూన్ ఆపర్చునిటీ. నీ మనసు అక్విరియస్ ఏజ్లో సత్యయుగంలో ఉందా, ఇంకా పాండవులు కౌరవులు కొట్టుకుంటే ఈ యుగంలోనే ఉందా? ఆ అడాప్టబిలిటీ ఉండాలి కదా మనసుకి, అవునా కదా? Your body is different, your emotional age is different, your mind age is different, your soul is old soul. వా, నీ సోల్ ఏమో ఓల్డ్ సోల్, మైండ్ లేదు, ఇమోషన్స్ లేవు, ఫిజికల్ ఏజ్ ఏమో ఫుల్. ఏది నమ్ముతావు నువ్వు? నెక్స్ట్ థింగ్, ఇంక్రీజింగ్ ద వ్యూ పాయింట్స్. ఎందుకు పుస్తకాలు చదవాలి అంటే, ఒక్కొక్క రచయిత ఒక్కొక్క కోణం నుంచి ఒక్కొక్క విషయాన్ని, ఒక్కొక్క సూత్రంని, ఒక్కొక్క ఇన్సైట్ని, ఒక్కొక్క రివిలేషన్ని తన చైతన్యంకి ఎలా విస్తరించుకోవడానికి ఉపయోగపడుతుందో అది చెప్తాడు. కాబట్టి పుస్తకాలు చదవాలి. చెప్పిందే చెప్పి దాంతో ఉన్న జ్యూస్నంతా పిండేస్తే. నాకు గుర్తు చేయండి, అనుభవాల గురించి ఒక బుక్ ఉంది, ఆ బుక్ చూపెడతా అది. ఓకే. నెక్స్ట్ థింగ్, కాంటంప్లేషన్. అంటే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికిన సమాధి స్థితిని కాంటంప్లేషన్ అంటారు. అదే మెడిటేషన్, అదే చెప్తున్నా. కాన్సన్ట్రేషను, మెడిటేషను, కాంటంప్లేషన్ 3. కాన్సన్ట్రేషన్ ఈజ్ ఫర్ యువర్ లోవర్ మైండ్, మెడిటేషన్ ఈజ్ ఫర్ యువర్ కాన్షియస్ మైండ్, అండ్ అబౌవ్ బాడీస్తో చేసే అన్నిటినీ కాంటంప్లేషన్ అంటారు. మీ కారణ శరీరము, ఆత్మిక్ బాడీ, డివైన్ బాడీస్ అన్నీ ధ్యానంతో వాటిలోకి స్పేస్లోకి వెళ్ళి అక్కడ తీసుకున్న వెలుగుని తెచ్చి మీ మనసును ఉపయోగించుకొని మీ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోవాలి. అది పద్ధతి. దానికి కావాల్సింది ఇవన్నీ పదార్థాలు. ఈ పదార్థాలతో మీరు సూప్ చేసుకుంటారా లేదా అన్నది మీ ఇష్టం. నెక్స్ట్ది సిన్సియారిటీ. సిన్సియర్గా ఆలోచిస్తున్నామా? నోటు పెట్టుకొని క్లాసులు పిక్తూనే ఉంటారు. సిన్సియర్గా ఉండాలి. ఏడు నువ్వు సిన్సియర్గా ఉండడం అంటే నువ్వు నీలాగా ఉండటం. అండ్ దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ సిన్సియారిటీ. ఇది వరల్డ్ అని ఫస్ట్లో చెప్పా కదా, మ్యానిపులేషన్ ఆఫ్ థాట్. మ్యానిపులేషన్ ఉన్న దగ్గర సిన్సియారిటీ ఉంటుందా? సిన్సియారిటీ ఈజ్ ఎ వర్చ్యూ. ఇఫ్ యు ఆర్ ఎ సోల్ యూ విల్ బి సిన్సియర్. నీతో నువ్వు సిన్సియర్గా ఉండాలి. మూటంతా ఏంటి సిన్సియర్? నా తలకాయ
దట్ మీన్స్ యువర్ మెంటల్ ఎవడన్నా వచ్చి ఒక చిన్న డౌట్ వేసాడు అనుకో నీ మైండ్లో, అవును కదా, నేను ఇదే కదా అనేసుకుంటా. దట్ ఈస్ వై యువర్ మనోమయ శరీరం ఈజ్ నాట్ అన్ఫోల్డింగ్. డెవలపింగ్ అండ్ ఇంపర్సనల్ అవుట్లుక్ అండ్ రినౌన్సియేషన్. ఎప్పుడు కూడా డిటాచ్మెంట్ అనే పదంని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకుంటే, ధ్యానం చేస్తే మీకు నచ్చినా నచ్చకపోయినా మీ చైతన్యం డిటాచ్గా తయారవుతుంది. అటాచ్మెంట్ కావడానికి ఆస్కారమే లేదు. ఆలోచనల నుంచి డిటాచ్ కావడమే మీరు నేర్చుకోవాల్సింది. ఈ మనసులో వచ్చే ఆలోచనలు నేను కాదు అని మీకు చైతన్యంలో మీకు అర్థం కావాలి అంతే. అప్పుడు ఆలోచనలతో ఐడెంటిఫై కావు. అది నేర్చుకోవడానికి ఇంత ఓరియంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్ అంటే నీ యొక్క ఇమోషనల్ బాడీని నీ మనసుతో ఎలా నువ్వు అర్థం చేసుకుంటావు. నీ భావాలు అర్థం చేసుకోవాలి అంటే నీ మనసుని ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాలి. దాన్ని క్రిస్టియానిటీలో ఏమంటారు అంటే బ్యాప్టైజ్ అంటారు. అంటే నీ ఇమోషన్స్ ఎప్పుడు నీళ్ళలాగా ఉంటాయి, అలలు వచ్చి నీళ్ళలాగా ఉంటాయి. నువ్వు అలలు కాదు, నువ్వు అలల మీద ప్రయాణించడం నేర్చుకో. అదే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే. ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి సంతోషంగా ఉంటావు, ఒకసారి దుఃఖం వస్తుంది, ఒకసారి ఫుల్ హ్యాపీగా ఉంటావు. ఇవన్నీ గురించి నీ భావాల గురించి నీకు ఎంత అవగాహన ఉంది. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్, రిజెక్టింగ్ ఇంపోజిషన్. వేరే వాళ్ళకి నచ్చినవి మీ మీద రుద్దినట్టు మీకు నచ్చింది ముంగటోళ్ళ మీద రుద్దకండి. నాకు షిరిడీకి వెళ్ళడం ఇష్టమైతే అందరు షిరిడీకి పోవాలని లేదు, వాళ్ళు తిరుపతికి పోతారు. నేను అన్నీ చెప్తున్నా, ఈ బుక్కే చదవాల్సిన అవసరం లేదు. ఏ పుస్తకం అయితే మీకు మనోమయ శరీరం గురించి మీకు అవగాహన ఇస్తుందో ఏ పుస్తకమైనా చదవండి. ఫస్ట్ వెతికితే కదా దొరికేది. నెక్స్ట్ థింగ్, ఇన్స్పిరేషన్. నిజంగా మన జీవితంలో ప్రతి గంట స్ఫూర్తిదాయకంగా ఉంటే ఇక్కడ కూర్చొని క్లాస్ ఎందుకు వినడం? స్ఫూర్తికి దూరం అయిపోతున్నాం కాబట్టి ఏదో ఒకటి వచ్చి నన్ను సహజంగా తయారు చేస్తే నాకు స్ఫూర్తి వస్తుంది కదా అన్న ఒక పాసిబిలిటీ. చూడండి, ఇన్ని విషయాలతో కూడి ఉంటే నీ మనోమయ శరీరము గ్రో అవుతున్నట్టు. ఏది ఒక్కటి లేకపోయినా ద కంప్లీట్ పిక్చర్ గెట్స్ వక్రీకరించబడుతుంది. ఇట్స్ నాట్ ఏ ఒరిజినల్ అన్ఫోల్డ్మెంట్. ఇంత అద్భుతంగా రాసిన పుస్తకాన్ని చదవాలన్నా చదవకూడదా? ఏం ప్రసాద్ గారు, చదవకండిలే, చదవకండిలేండి. నైన్త్ది, క్రియేటింగ్ బ్యాలెన్స్ బిట్వీన్ అబ్స్ట్రాక్ట్ కాంక్రీట్ మైండ్ అట్వన్మెంట్. నువ్వు ఒకటిలాగా ఉండు. ఫస్ట్ నీ ఆలోచన ఒకటి, నీ మాట ఒకటి, నీ చేష్ట ఒకటిలాగా ఉండాలి. నీ ఆలోచన ఒకటి, నీ మాట ఒకటి, నీ చేష్ట ఒకటి. మళ్ళా అన్నిటి గురించి డీటెయిల్డ్గా చూడండి. ఇంత అద్భుతమైన పుస్తకము, ఇంత అద్భుతమైన కంటెంట్ ఈ భూమి మీద ఎంతమంది ఇలాంటి పుస్తకాలు చదువుతారో అంత మంచిగా మనసు ఉన్నట్టు. ఎంత చదువుతలేరు అంటే ఎవరికి మైండ్ లేనట్టు. మా పని ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఇలాంటి మైండ్ రిలేటెడ్ పుస్తకాలు రాస్తుర్రు అని తెలియజేసేంత వరకే మా డ్యూటీ. చదువుతారా చదవరా, ఎందుకు చదువుతలేరు, అది నా కప్ ఆఫ్ టీ కాదు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ విల్ గెట్ వీటికన్నా సింప్లర్ బుక్స్ వస్తే విల్ డిస్కస్ దోస్ థింగ్స్. వీ ఆల్వేస్ గో ఫర్ లుకింగ్ అహెడ్. వెనక చూసుకుంటూ నడుస్తారా, ముందర చూసుకుంటూ నడుస్తారా? ఆత్మ ఇప్పుడు ముందర చూసుకుంటూ పోతుంది. అర్థమవుతుందా? సో ఇవన్నీ ఉన్నాయి. ఓకే, దగ్గర ఒక 70 స్లైడ్స్ ఉన్నాయి. కంప్లీట్ లైక్ మై ఫ్రెండ్ సంతోష్, హీ ప్రిపేర్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఫర్ లైక్ ఈ క్లాస్ కోసం. బిగ్ క్లాప్ టు హిమ్, బికాస్ దట్ ఈస్ వాట్ గ్రూప్ వర్క్ ఈజ్. ఓ క్లాసుకి మేము అపాయింట్మెంట్ ఇచ్చాము అంటే ఇంక అంతే, కూర్చొని ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అప్పుడు పీపుల్కి మనం చేసిన లేబర్ తోటి వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఓహో, ఇలాంటిది ఒకటి ఉందిరా బాబు అని.
అది ఇంకా ఆరంభమే. ఇది అందరికి తెలియజేయాలి అంటే చూడండి ఇంకెంత పని ఉందో. పిఎంసీ ఉంది, ఈ పుస్తకాలు చూపెట్టినాం అనుకో, అవి చూసేటోళ్ళు చూస్తారు, కొనుక్కుంటారు, చదువుకుంటారు. అవునా కదా? సో దిస్ ఈస్ అండ్ లైక్ ఎవ్రీథింగ్ హీ ప్రిపేర్డ్ ఏ ఆడియో వర్షన్, ఇది అనదర్ వర్షన్ ఆల్సో. సో ఆల్ దీస్ థింగ్స్ ఐ విల్ షో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాట్ ఇస్ ద టైమ్ నౌ? నేను పోతూనే 12. లైక్ ఐ విల్ టెల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే నాకు వీళ్ళందరూ ఉన్నారని నేను ఈ డైరెక్షన్లో వచ్చిన. ఫస్ట్ నా డైరెక్షన్ ఏంటంటే, ఇదంతా కావాలంటే నెక్స్ట్ క్లాస్లో కూడా చెప్పుకోవచ్చు, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇవన్నీ పేపర్లు దొరికాయి కదా, ఇదైతే బాగా కనబడుతుందిలే. ఓకే, ఇది పుస్తకము విజ్డమ్ అన్టీథర్డ్. ఓకే, ఈ పుస్తకంలో నుంచి మీ అందరికీ నచ్చినట్టు, అవసరమైనట్టు ప్రతి సాధకుడికి తన సాధనలో వచ్చే 200 క్వశ్చన్స్, 200 క్వశ్చన్స్. ఈరోజు వస్తుందా, రేపు వస్తుందా, ఏ క్వశ్చన్ వచ్చింది, మీరు ఫస్ట్ ఈ పేజీలు తిప్పేస్తే వాటికి ఆన్సర్స్ తెచ్చుకున్నారంటే మీరు మీ మనోమయ శరీరాన్ని కట్టుకుంటున్నట్టు. చూడు ఇంత టైమింగ్లీ వచ్చిందో మనకి ఇది. ఓకే, నౌ పేజీలు ఉన్నాయా? 1:2, కొంచెం 1:2 చేసుకోండి. ఎందుకంటే పాపం వాళ్ళు పొద్దున వాళ్ళు వచ్చారు కాబట్టి నేను కరెక్ట్గానే తెచ్చా. ఓకే, మెడిట్ ద మైండ్ హౌ ఇట్ పుల్స్ యూ. ఓకే, మీ మనసు ఉంది, అది ఎప్పుడు మిమ్మల్ని ఒక స్పీడ్ బ్రేక్, మీరు ఏదో చేయాలని పోతే ఆలోచన వస్తుంది, కానీ ఏదో లోపలి నుంచి వచ్చి ఒక స్పీడ్ బ్రేకర్ వేస్తుంది. సొర్రమని ఏం పోతారు రేపు క్లాస్కి, ఆ సీనిగాడు అదే వాగుతూ ఉంటాడు అని బ్రేక్ వేయగానే ఆగిపోతారు. ధ్యానంలో కూర్చుందామంటే ఇలా చల్లగా ఉంది కదా, రేపు సండే కూర్చుందాం లేని ఒక బ్రేక్ వచ్చి పడుతుంది. మీ మనసుని ఎలా అది వేరేది పెట్టుకోవాలన్నా సాంబశివరావు గారు, కొంచెం క్లారిటీ వస్తే. అది కనపడతలేదా? అది లంచ్ కొంచెం సేపు లైట్ ఆఫ్ చేయి, మళ్ళీ చెప్తాను నీకు షూటింగ్కి. మళ్ళీ ఒక్కసారి చూడరా, ఇది మోస్ట్ కనపడుతుందా? పదాలు కనపడుతున్నాయా? ఓకే, మాస్టర్స్ హెల్ప్ చేస్తలేరు మనకు. ఇక కనపడుతుందా? బాగుందా? కానీ కిందకి స్క్రోల్ చేసి ఓకే ఓకే ఓకే, నేను అదే కాదు, చాలా చాలా మెల్లగా నేను కిందకి స్క్రోల్ చేసుకుంటాలే. నాకు కనపడట్లేదంటే చెప్పండి. దిస్ ఈజ్ ఎ ఫ్రీ క్లాస్. ఏదో ఒక మిలిటరీ ట్రైనింగ్లో కూర్చున్నట్టు కూర్చోకండి, హాగా ఇంటరాక్ట్ కానీ మాకు కనపడట్లేదు, మాకు కొంచెం మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు, మెల్ల ఏదైనా చెప్తే నేను ఐ విల్ ఫాలో. ఓకే, సో the most important thing you can do in life is recognize that you are not your mind. Okay, that voice, the voice in your head, it never stops talking. ఎప్పుడు కూడా ఈ మనసులో ఒకడు మాట్లాడుతూనే ఉంటాడు. ఓకే, ఆ లోపల ఒకడు మాట్లాడేవాడు ఉన్నాడు అంటే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే మీరు అందరు వింటున్నట్టా కాదా? ఎవరు లేరు బయట, ఇక్కడ ఎవడో మాట్లాడుతున్నాడు అంటే ఇంకొకటి ఎవడో వినేటోడు ఉన్నాడా లేదా? ఎస్ ఆర్ నో? సో క్వశ్చన్ ఈజ్, నువ్వు మాట్లాడేవాడివా వినేవాడివా? మీరు ధ్యానం చేస్తారు కదా 30 yearsకి వెళ్ళి అందరూ ఈ మాట్లాడే వాయిసా వినే వాయిసా? ఓకే,
వాట్ ఇఫ్ యూ కుడ్ సింప్లీ వాచ్ ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ కాట్ ఇన్ ఇట్. ఎవడో ఒకడు కామెంటరీ ఇస్తున్నాడు, క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది మీ లోపల, ఒకడు కామెంటరీ ఇస్తున్నాడు, మీరు క్రికెట్ మ్యాచా కామెంటరీ ఇచ్చేవాడా? ద ట్రూత్ ఈజ్ యువర్ మైండ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ టూల్, బట్ ఇట్ వాజ్ నెవర్ మెంట్ టు బీ హూ యు ఆర్. In this chapter, we are going to take a deeper look at your questions about the mind. How it works, మీ మనసు ఎలా పనిచేస్తుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు మనసు నుంచి డిటాచ్ అయ్యి మనసు పనిచేసే తీరుని అబ్జర్వ్ చేస్తున్నారా లేదా అని దానికి సంబంధించిన 5 క్వశ్చన్లు. ఈ 5 క్వశ్చన్లు మీకు వచ్చిన జవాబులు రాయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, హౌ కెన్ ఐ యూజ్ ద మైండ్ యాజ్ ఎ టూల్ టు ఎస్కేప్ నెగిటివ్ థాట్స్ ఆర్ ఫీలింగ్స్? నేను మెడిటేషన్ చేస్తున్నా, నా మనసుని ఒక వస్తువులాగా చూస్తున్నా, దాంతో ఎవడో కామెంటరీ ఇస్తున్నాడు, కానీ ఆ కామెంటరీని మీరు డిటాచ్డ్గా వాచ్ చేస్తున్నారు. ఓకే, ఆ ప్రక్రియకి మీ జవాబు ఏంటి? హౌ కెన్ ఐ యూజ్, మీరు మీ మనసును ఉపయోగించుకొని ఆ డిటాచ్మెంట్ని ఎలా కల్టివేట్ చేసుకోవాలనుకుంటున్నారో కొంచెం ప్రాక్టికల్గా రాయండి. ఆన్సర్ మీ లోపటి నుంచి వచ్చే ఆన్సర్ రాయండి. ఇంటికి వెళ్ళి రాస్తారో, ఇది తెలుసుకున్న తర్వాత రాస్తారో, కానీ రాస్తే ఏమవుతుందంటే మీరు రాసిన జవాబు విల్ మేక్ ఇట్ ఎ ప్యాటర్న్. హౌ కెన్ ఐ యూజ్ ద మైండ్ యాజ్ ఎ టూల్ టు ఎస్కేప్ నెగిటివ్ థాట్స్ ఆర్ ఫీలింగ్. నా మనసులో జరిగే నెగిటివ్ ఆలోచనలు, అభిప్రాయాల గురించి నేను నా మనసుని ఎలా ఉపయోగించుకోవాలి అనుకుంటున్నాను అన్నది ప్రశ్న. ఆ ప్రశ్నకు జవాబు మీరు రాయండి. సో దట్ ద ఆన్సర్ విల్ బికమ్ ఎ ప్యాటర్న్. ఈ ప్రశ్నకు నేను వచ్చి చెప్తా ఆన్సరు, మీరు వెళ్ళి దాన్ని ఆ ప్రశ్న మళ్ళీ మీకు వచ్చినప్పుడు నా ఆన్సర్ మీకు పనిచేయదు. మీ లోపటి నుంచి వచ్చే ఆన్సరే పనిచేస్తుంది. ఎందుకంటే మీ ఆన్సర్ మీ లోపట ఉన్న మూలం నుంచి వస్తుంది. కాబట్టి నేను చెప్పే ఆన్సర్ మీరు ఇమోషనల్గా తీసుకున్నారనుకోండి, అది ఈరోజు వింటారు, అప్లై చేయరు. కాబట్టి రేపు మళ్ళీ ఆ ఆన్సర్ గుర్తు రానప్పుడు ఆ క్వశ్చన్ మళ్ళీ వచ్చి కూర్చుంటుంది మిమ్మల్ని. అర్థమవుతుందా? సెకండ్ది, హౌ డూ ఐ హ్యాండిల్ ద నరేషన్ ఇన్ మై మైండ్ విచ్ క్రియేట్స్ డౌట్, గిల్ట్ ఆర్ ఫియర్. ఎప్పుడు ఎవడో ఒకటి మాట్లాడుతుంటాడు, ఏ ధ్యానం నాకు ఏడ కుదురుతుంది రా భయ్, ఈయన అన్నీ చెప్తాడు, ఈ భయ్య జాబ్ చేసుకోవాలన్నా, ఆయనను భరించాలన్నా, నేను ఈ పుస్తకం చదువుకుంటా కూర్చోవాలన్నా 5 సంవత్సరాలు, ఇవన్నీ కాని పనులు వచ్చే జన్మలో చూసుకుందాం. ఏదైనా సింపుల్గా ఉంటే చెప్పండి. ఇట్లా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చెప్పేవి గిల్ట్తో, భయంతో, డౌట్ క్రియేట్ చేసేవి మాతో కావు. అలాంటి సంభాషణలు స్టోరీ టెల్లర్ మీ మనసులో ఉన్నప్పుడు వాణ్ణి మీరు మీ ధ్యానంతో, అవగాహనతో వాణ్ణి ఈ రూమ్లో నుంచి బయటికి ఎట్లా పంపించేస్తారు అన్న ఆన్సర్ రాయండి. ప్రాక్టికల్గా ఎప్పుడు చూడు బయట నుంచి జవాబులు వస్తున్నాయి, లోపల నుంచి ప్రశ్నలు పుడుతున్నాయి. ఇప్పుడు ప్రశ్నలకి మీ లోపటి నుంచి జవాబులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. దట్ ఈస్ వాట్ థాట్ అండ్ గ్లోరీ ఆఫ్ థింకింగ్ ఈజ్. దట్ ఈస్ వై హీ టోల్డ్ వాట్, ఏంటి టైటిల్? ద మైండ్ హౌ ఇట్ పుల్స్ యూ. ఎప్పుడు కూడా అది మిమ్మల్ని ఎట్లా కిందికి గుంజుతుంది, మీరు ఆత్మ పదార్థం కాకుండా మీ మనసు ఎందుకు మీ మీద పెత్తనం చేస్తుంది అన్నది టైటిల్. అర్థమవుతుందా? మళ్ళీ ఈ ప్రశ్నలకు జవాబులు మీరిస్తే, మీ ధ్యానంలో వస్తే ఇంకా హాయ్. థర్డ్ది, హౌ కెన్ ఐ షిఫ్ట్ ఫ్రమ్ ఇంపర్సనల్ టు పర్సనల్ టు ఇంపర్సనల్ థింక్. మనమే అంటాం కదా, ఏది కూడా వ్యక్తిగతంగా తీసుకోవద్దు, వ్యక్తిగతంగా తీసుకోవద్దు అనుకుంటా. ఎందుకు మీరు మీకు నచ్చిన వాళ్ళు మాట్లాడితే వ్యక్తిగతమైన ఆలోచనలు మీ మనసులో పెట్టుకొని ఊకే దాని ఎన్విరాన్మెంట్ పాడు చేసుకుంటారు. వ్యక్తిగతమైన ఆలోచనలకు, వ్యక్తిగతం కాని ఆలోచనలకు తేడా చెప్పి దాన్ని ఎలా మీరు ఎన్కౌంటర్ చేయగలుగుతున్నారు అన్నది జవాబు దయచేసి రాయండి. రాస్తారా రాయరా? రాస్తారు అన్నారంటే ఇంకా మర్చిపోండి అని అర్థం. ఫోర్త్ది, ఈజ్ నాట్ ద మైండ్ హెల్ప్ఫుల్ సమ్ టైమ్స్, విచ్ పార్ట్ ఆఫ్ మైండ్ డూ ఐ లిజన్ టు. నా మనసులో
ఎవడు చెప్పే సంభాషణని నమ్మాలి. ఒకడేమో ఇదంటాడు, ఒకడేమో అదంటాడు, ఒకడు లోపటేమో ఇదంటారు. భయ్ కిసుకొస్తున్నారా భయ్, దానికి జవాబు రాయండి. హౌ డూ ఐ అప్లై ద టీచింగ్ ఆఫ్ లెట్టింగ్ గో వెన్ ఐ హ్యావ్ అన్ యాంగ్జైటీ డిజార్డర్? ఆందోళన నుంచి బయటపడడానికి నేను నా మనసుని ఎలా ఉపయోగించుకోవాలి? ఎంత ధ్యానం చేసినా ఆందోళనతో కూడి ఉన్న ఆలోచనలు, ఆందోళనలో కూడి ఉన్న జ్ఞాపకాలు వచ్చి నా మనసు అన్న రూమ్లో డిస్టర్బ్ చేస్తున్నప్పుడు దాన్ని నేను ఎలా అవగాహన చేసుకొని బయటపడాలి, ఆ మనసుని కిందకి జారనీయకుండా? రాయండి ఆన్సర్. How I have done destructive things in my life and caused trouble for others. I can't seem to let go. ఎందుకు నేను గతంని వదిలేయలేకున్నాను? ఒకడేమో గతంలో ఉంటాడు, ఒకడేమో వర్తమానంలో ఉంటాడు, ఒకడు భవిష్యత్తులో ఉంటాడు. వాళ్ళు ముగ్గురు కలిసి కాపురం చేస్తారు. ఇంకా జూడుర్రు ఉంటుంది సినిమా. ఒక గ్రూప్ మీటింగ్లో ఒకడేమో సార్ 2030కి అది చేద్దాం సార్ అంటాడు. నువ్వు 2000లో చేసింది జాలే, ఇంకా 2030లో చేస్తావని ఇంకొకడు అంటాడు మీటింగ్లో. భవిష్యత్తులో ఉన్నోడిని కింద గుంజుతాడు, వర్తమానంలో ఉన్నోడిని భవిష్యత్తుకి నూకుతారు. అందుకోసమే ముగ్గురు ఒక సమయ తాట మీదకి రారు కాబట్టి ఏవి ట్రస్ట్ మీటింగ్లలో సాల్వ్ కావు. ఎందుకంటే ఎవడు కూడా గతంని వదిలేసి కూర్చొని మాట్లాడితే సొల్యూషన్ దొరకడానికి ఆస్కారం ఉంది. ఇవి అన్నిటికీ ఎవ్వనికి మనసు మీద ఎడ్యుకేషన్ లేదు కాబట్టి లెట్గో చేయలేకపోతున్నారు. ఆన్సర్ ఏంది? స్పిరిచువల్ సొల్యూషన్. నీకు నచ్చినా నచ్చకపోయినా అర్జునుడికి నచ్చినా నచ్చకపోయినా అర్జునుడు గతంని లెట్గో చేయాలి. అదే చెప్పిండు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. అరే మెంటల్, వదిలేయి. ఏం చెప్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడికి? నువ్వు గతం వదిలేసి ఇప్పుడు రా, ఫైట్ విత్ దెమ్. హీ టాట్ లెట్ గో. కానీ మనం లెట్ గో చేయగలేకపోతున్నాము అంటే మన లోపల అంత ఐడెంటిటీ పెరుగుతుంది, రెసిస్టెన్స్ పెరుగుతుంది. రెసిస్టెన్స్ నుంచి బయటపడితే మనకి యాక్సెప్టెన్స్ ఉంటుంది. యాక్సెప్టెన్స్ ఉన్న దగ్గర రెసిస్టెన్స్ ఉంటుందా? చూడండి, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసిరంటే మీకు విజ్ఞానం ఉందా, జ్ఞానం ఉందా, మీ మనసును ఉపయోగించుకుంటారు, తీటతలం అయిపోతుంది. 200 క్వశ్చన్లే. There are only 200 questions which will put a slap on you like you people are stuck here. మళ్ళీ ఈ పుస్తకం చెప్పాలన్నా, నా ఇంట్లో దాచుకోవాలన్నా? ఈ భూమి మీద జరిగేవన్నీ తెలుస్తాయి మీకు. ఏం తెలుస్తాయో నాకైతే అర్థం కాదు. ఇప్పుడు చూడు, మూడో కన్ను హాస్టల్ ట్రావెల్, చేయి పెట్టాలి, ఆడికి హీల్. దిస్ ఈజ్ ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ. ఇలాంటి పుస్తకాలు ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక వైపు అడుగులేయడానికి ఇవే వంతెనలు. ప్రాక్టికల్గా లేదా? నాకైతే ఉంది భయ్. నాకు నచ్చింది చెప్తా, వింటారా? మీ మనసుని డెవలప్ చేసుకుంటారా? నా ప్రయత్నం మాత్రం ఇదే. నెక్స్ట్ది, హౌ కెన్ ఐ బ్యాలెన్స్ ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ విత్ స్పిరిచువల్ గ్రోత్? ఇక్కడికి నువ్వు మస్తు పుస్తకాలు చదువు చెప్తావులే. పుస్తకాలు చదివితే గ్రేట్ కాదు, పుస్తకాల్లోని అవగాహన చేసి నీ జీవితంలో ఇన్కార్పొరేట్ చేస్తే గ్రేట్. తప్పు ఎప్పుడంటే ఈ పుస్తకం నేను రాశాను అని చెప్తే తప్పు. ఈ పుస్తకం ఇలా ఉంది చదవండి అని చెప్తే స్వాధ్యాయ యోగా. మేము ఫస్ట్ నుంచి మూలం చెప్పకపోతే నేను రాను. ఎవడన్నా మూలం నేను అని చెప్తే నేను రాను, అది దేవుడైనా కానీ. ఎందుకంటే మూలం చెప్పుకోకుంటే ఆయన చేసిన పని నాది అన్నట్లు చెప్తే అది స్పిరిచువల్ గ్రోత్ ఎట్లయితుంది? దట్ బికమ్ స్పిరిచువల్ థెఫ్ట్. మైండ్ లేనోడు స్పిరిచువల్ థెఫ్ట్ చేస్తాడు. మనమే కాదు చెప్తాము, మనం ఏదైతే లోకానికి ఇస్తామో లోకం మనకి ఇస్తుంది, అదేగా చెప్పేది. ఎస్ ఆర్ నో? నువ్వు స్పిరిచువల్ థెఫ్ట్ చేస్తుంటే నీకు నేచర్ ఏమిస్తుంది? స్పిరిచువల్ థెఫ్ట్ ఇస్తుంది. దట్ ఈస్ వాట్ సింపుల్ క్వశ్చన్స్.
ఈ ఈ క్వశ్చన్స్ ఆయన 30 సంవత్సరాలు ఆయన ధ్యానం చేసి అందరికి నేర్పిస్తున్న దగ్గర నుంచి పుట్టిన ప్రశ్నలు ఇవి. హీ ఫిల్టర్డ్ హిస్ 30-40 years of experience throughout the world and put a farm in 200 questions. చేస్తారా చేయరా, దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇట్స్ అప్ టు యూ. నేను ఫస్ట్ నుంచి అది చెప్తున్నా, ఇది ఉంది అని చెప్పేవరకు నేను ఓకే. నెక్స్ట్ ఇమోషన్స్కి క్వశ్చన్స్. నెక్స్ట్ ఒక్కసారి ఇంకొకటి చూపెడతా. మోస్ట్ ఇంపార్టెంట్, లైఫ్ ఈజ్ గోయింగ్ టు డూ వాట్ లైఫ్ డస్. It will bring pleasures and pain, joy and loss, comfort and discomfort. You don't get what shows up at your doorsteps, but you do get to decide whether you are open or closed. మీరు నిజంగా ప్రశ్నలను జవాబుల్ని రెండింటిని అంగీకరిస్తున్నారా? ఎందుకు జవాబుల్ని మీ యొక్క రెసిస్టెన్స్తో దూరం జరుపుతున్నారు? దానికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు. ఎందుకంటే ఈ మధ్య ఊతపదం, సో ఏదైనా యాక్సెప్ట్ చేయాలి ఏంటి యాక్సెప్టే చేయరు. లోపల రెసిస్టెన్స్ని వదులుకోరు, వ్యతిరేక భావాల్ని. ఘర్షణ అంతా మనసులో ఏంది? ఈ యాక్సెప్టెన్స్, అంగీకరించే అనే పదము ఏది మనల్ని ఆపుతున్న వ్యతిరేక భావాలు, ఈ రెండింటి మధ్యలో ఘర్షణ నడుస్తుంటుంది. కాబట్టి నీ మైండ్ ఎన్విరాన్మెంట్ హ్యాపీగా లేదు. ఆ రెసిస్టెన్స్ పెంచే వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడుతుంటారు రోజు గంటలు. వాడు రెసిస్టెన్స్ పెంచుతూ ఉంటాడు. రెసిస్టెన్స్కి యాక్సెప్టెన్స్కి ఇది తేడా అని చెప్పేటువంటి పుస్తకాలు చదవంటాడు, చదవరు. ఓషో చెప్పాడండి యాక్సెప్ట్ చేయమని. నేను ఎందుకు మీరు యాక్సెప్ట్ చేస్తలేరు మీ గయ్యాలి గంప వైఫ్ని? మీరేగా చెప్పేది క్లాసెస్లో యాక్సెప్ట్ చేయమని. వై కాంట్ యూ యాక్సెప్ట్ దట్? దానికి రిలేటెడ్ క్వశ్చన్స్. How can I not feel resistance during tragic events? పైన వచ్చాడు, ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయాలా థాట్ గురించి నాకేం తెలియదని వీడు అట్లనే అంటుంటాడు. కానీ నాకు రెసిస్టెన్స్ ఆన్సర్ చెప్తుంటుంది నీ మనసులో, ఇవన్నీ ఆల్రెడీ చేసేసినాము అని. ఆ రెసిస్టెన్స్ వాయిస్ వింటున్నారా? యాక్సెప్టెన్స్ టువర్డ్స్ యువర్ గ్రోత్ అన్న ఆన్సర్ని తీసుకొని మీ చైతన్యం మారుస్తారా? దట్ ఈస్ యువర్ చాయిస్. That is the first question. Second question, why do we store bad experiences? How can we let them go? అంటే నీ మనసులో ఉన్న మెమరీ చాలా స్ట్రాంగ్ ఉంది అంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది, యాక్సెప్టెంట్ థాట్స్ అయితలేవు. దానికి జవాబు ఏంటి? అది నువ్వు ఆ జవాబు ఇచ్చుకోవాలా, నా జవాబు వచ్చి కూర్చోవాలని అక్కడ నీ ప్రశ్నకి. How can the practice of acceptance help one heal physically, emotionally when faced with illness? ఇవన్నీ 200 క్వశ్చన్లు. 200 క్వశ్చన్లకు ఈయన రాసిన ఆన్సర్లు చదివితే ఈ పుస్తకంని తీసుకెళ్ళి మీరు పూజించుకుంటారు. అంత బ్యూటిఫుల్ సోల్ ఆన్సర్స్. దీన్ని పర్సనాలిటీ క్వశ్చన్స్, సోల్ రెస్పాన్సెస్, కంప్లీట్ సోల్ స్టఫ్ పుస్తకం ఇది. అండ్ ఎన్ని ఉన్నాయి తెలుసా? జస్ట్ 23 టాపిక్సే, 25 టాపిక్స్. ఈ 25 టాపిక్స్లో ప్రతి సాధకుడికి వచ్చే 5-10 ప్రశ్నలు. చూడండి, ఈ 25 టాపిక్స్లో నేను లెట్టింగ్ గో గురించి ఒక 5 క్వశ్చన్స్. ఈ క్వశ్చనర్కి మీరు కనుక జవాబులు చెప్తే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వీ కెన్ డిక్లేర్ దట్ యు ఆర్ బికమ్ ఎంబాడిమెంట్ ఆఫ్ విజ్డమ్. ఒక మనిషి యొక్క 30-40 years వర్క్ నుంచి పుట్టిన పుస్తకం ఇది, విజ్డమ్ అంటే దట్. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు కల్టివేట్ విజ్డమ్ బికాస్ ఆఫ్ ఎయిర్ ఈజ్ ఫుల్ మూన్. కోరికలు ఏంటి, మన ప్రిఫరెన్సెస్ ఏంటి, మన ప్రయారిటీస్ ఏంటి? కోరికలు ఏదో చెప్తుంటాం, ధ్యానం చేస్తాం మన కోరిక, కానీ చెయ్యం.
లెట్టింగ్ గో, దేని వదిలిపెట్టాం, అన్నీ వదిలిపెట్టకుండా అందరు సెట్ కావాలి. ఏడుకెళ్ళి సెట్ అవుతారు? అందరు తీసుకునే వాళ్ళు, ఇచ్చేవాడు ఎవరు లేనప్పుడు హౌ కెన్ యూ లెట్ గో? ఆల్ దిస్ డీలింగ్ విత్ ఫియర్. అండ్ ద లాస్ట్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎంత మంచిగా చేశాడంటే, ద హయ్యెస్ట్ థింగ్, స్పిరిచువల్ ప్రాక్టీసెస్, ద రియల్ స్పిరిచువల్ టీచర్ 23rd, 22nd, ద మీనింగ్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. డెత్కి సంబంధించిన ఆలోచనలు, డెత్కి సంబంధించిన ఆలోచన రూపాలు మన మనసుని ఎలా అతలాకుతలం చేస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులకు మీరు ఆన్సర్ చేస్తే మళ్ళీ మరణం గురించి ఏ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. మీరు 23 టాపిక్స్, 23 బియాండ్ మైండ్, ఇంట్యూషన్, ప్రేయర్ అండ్ గాడ్. ఇంతకుముందు చూపెట్టా కదా హౌ టు కల్టివేట్ యువర్ ఇంట్యూషన్ అని. ఇది 23 చాప్టర్స్ ప్యాకేజ్ విత్ 200 క్వశ్చన్స్. ఎవరికన్నా ఇవ్వండి ఆ క్వశ్చన్స్, ఆన్సర్స్ రాసుకోమని చెప్పండి, దే విల్ బికమ్ సోల్ స్టఫ్, విజ్డమ్ స్టఫ్. దట్ ఈస్ వాట్ స్వాధ్యాయ ఈజ్. ఈ 2 days మీరు ఆ ప్రశ్నలకు జవాబులు రాసుకోండి. ఇండిపెండెంట్గా రాసుకుంటారా, అక్కడ కూర్చొని రాసుకుంటారా, పెద్ద పిరమిడ్కి వెళ్ళి రాసుకుంటారా, కొండ మీదకి ఎక్కి రాసుకుంటారా, మీ ఇష్టం. బట్ try to answer those 200 questions and see the shift in your consciousness. And this is my favorite book of 2026, Wisdom Untethered. మన జీవితము చిరిగిన విస్తరాక, భోజనం చేయాల్సిన విస్తరాక, మీరే తెలుసుకోండి. ఏం పట్టించిన విస్తరాకో ఎంత చెప్పినా, let go is the answer for all present questions, whatever is happening in all throughout humanity. The answer is let go. వదిలేయి, అర్థమవుతుంది. దాన్ని పట్టుకొని కూర్చుంటే అది నీకంటే పెద్దగా అవుతుంది. ఆన్సర్ కూడా ఉంది. నువ్వు నీ మనసులో ఉన్న లొడ కామెంటరీ మాట్లాడే వాయిస్ కాదు, వినేవాడివి. అర్థం చేసుకో. నువ్వు అని ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు వినకపోతే నేనేం చేస్తా, ఈ నుంచి వెళ్ళిపోతున్నా లేదా? మీరు వినకపోయినా నేను మాట్లాడి వెళ్ళిపోవాలి. అప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఈ బుక్ని. అరే నేను వచ్చా, వీళ్ళందరూ ఇంటరా చెప్పడం, లేటుగా కావడం. అప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళి రేపు నా ఇంటి ఏదైనా పని చేసుకుంటా. ఇంటికి వెళ్ళి కూర్చొని ఈ ప్రసాద్ గారు విన్నాడా, వినలేదా, వానికి ఏమని అర్థమైంది, మళ్ళీ అనకు అపార్థం చేసుకున్నాడు, ఇవన్నీ చేసినాయి అనుకో, నేను ఈ బుక్ని ప్రాక్టీస్ చేయలేదని అర్థం. అర్థమవుతుందా? అప్నా డ్యూటీ కర్నా చూడదేనా. ఎవ్వడు కూడా ఆధ్యాత్మికతలో వదిలేయడం నేర్చుకోలే. ఏం చేస్తున్నారు? పట్టుకోవడం నేర్చుకోరు. ఆధ్యాత్మికత ఈజ్ అబౌట్ ఈ మైక్ని ఇట్లా వదిలేయాలి. వాళ్ళు పైసలు అడుగుతారని వదిలేస్తారు, లేకపోతే వదిలేయాలి, ఇట్లా వదిలేయాలి. వదిలేస్తే లెట్టుకో. ఇది పట్టుకొని అది పట్టుకొని ఈ చైర్ పట్టుకుంటారు, ఇది హాల్ నాది అంటారు, ఈ ల్యాండ్ నాది అంటారు, ధ్యానం చేస్తుంటారు. రామా, స్పిరిచువాలిటీ ఈజ్ అబౌట్ లెట్ గో. చూడనా సికానా. ఇంకా ఇంత మంచిగా పట్టుకోవాలా, ఎవ్వరికి అర్థం కానట్టు ఎట్లా ఓనర్షిప్గా. డిస్ఓనింగ్ ఈజ్ స్పిరిచువాలిటీ, లెట్ గో ఈజ్ స్పిరిచువాలిటీ. వై యూ డోంట్ హ్యావ్ మైండ్ ఈజ్ బికాస్ యువర్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు ఓన్ సంథింగ్. లైఫ్ టీచర్స్ యూ, అరే రేపు సాగు వస్తుంది. కోవిడ్ వచ్చింది, ఏం నేర్పించింది అందరికీ? అయినా భయం పోయింది, కోవిడ్ అయిపోయింది కదా. ఈవెన్ దట్ ఎవ్రీథింగ్ ఈ రోట్, ఎవ్రీ చాప్టర్, ఎవ్రీ క్వశ్చన్, లైక్ ఏదో ఒక టైంలో మన ధ్యాన సాధనలో మన మైండ్లో ఆ పోస్ట్ మ్యాన్ వచ్చి ఒక డ్రాప్ చేస్తుంటాడు ఒక క్వశ్చన్. ఈ 200 క్వశ్చన్లకు మీరు ఆన్సర్ తెచ్చుకున్నారంటే మీకు ధ్యానం అవసరం లేదు, స్వాధ్యాయ అవసరం లేదు, సజ్జన సంగతి అవసరం లేదు. బికాస్ దిస్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ బుక్. విల్ యూ డూ
ఎస్ ఆర్ నో, ఇట్స్ అప్ టు యూ. ఇది ఈ 2 బుక్లే. ఇంకా మళ్ళా ఇంక ఈ పుస్తకం చెప్పి చూపెడితే ఆ పుస్తకంలో ఆవిడ రాసిన తీరు, ఆవిడ రాసిన న్యూ ఇన్ఫర్మేషన్ చూస్తే పీపుల్ గో క్రేజీ. లైక్ ఇంత వర్క్ జరుగుతుంది ఆ భూమి మీద అని. ఓ లేడీ సూ మోటర్ అని, షీ రోట్ ద అనాటమీ ఆఫ్ అవేకనింగ్. మీ మనసు నిద్ర లేస్తే ఇలా ఉంటుంది అన్న డీప్ బుక్, సైంటిఫిక్ బేస్డ్. ఆవిడ బుక్ అంతా చెప్పాలి అంటే ఇది ఒక 3 months బుక్. ఎప్పుడు చదువుతారు మీరు మీ మనసుని? ఇప్పుడు బాగా ఇంకా వద్దులే మళ్ళా. సో ఇది ఒకటి, బాండ్ టు ఫ్లరిష్. అభివృద్ధి సమృద్ధి జరిగితే ఎనర్జైజ్ అవుతున్నట్టు, లేకపోతే మీ అహంకారాలను పెంచుకుంటున్నట్టు. తేడా ఏంటి? దీంతో మళ్ళీ ఇట్లాంటి క్వశ్చనేర్. ఇంక చెప్పండి, నాకు ఈ 2 days సరిపోతాయా? యూ టెల్ మీ భరద్వాజ్, యూ టెల్ మీ మిస్సెస్ భరద్వాజ్. మళ్ళీ చూడు మీ ఆ 1 month అయిపోయేలోపు ఇంకొక 4 పుస్తకాలు వస్తాయి. ఎవ్రీ ఇయర్ వీఆర్ గెటింగ్ ద బెస్ట్ బుక్స్. కాంట్ వీ స్పెండ్ 5-10 hours ఆ వీకెండ్? ఎన్విరాన్మెంట్ ఉంది, జస్ట్ టైటిల్స్ చూసుకుని వెళ్ళిపోండి. తర్వాత మీ జీవితంలో 1 month చదువుకుంటారా, ఆన్సర్ చేస్తారా లేదా తెలుసుకున్న తర్వాత అది నిద్ర లేపుతుంది. ఆయన చెప్పిండు కదా ఈ క్వశ్చన్లకు ఆన్సర్ చేద్దామని మిడ్-నైట్ లేస్తారు, మీరు చచ్చినట్టు రాస్తారు. అట్లా చైతన్యం మారుతుంది. బీ ప్రాక్టికల్ అండ్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ దీస్ పీపుల్, ఆథర్స్. అండ్ దిస్ ఈజ్ వాట్ ప్రశ్నోపనిషత్ మీన్స్. ఫర్ ఎవ్రీ క్వశ్చన్ యూ షుడ్ రెస్పాండ్, యూ షుడ్ నాట్ గివ్ రియాక్టివ్ ఆన్సర్స్. If you are an integrated fellow, if you are a soul, for every question, ప్రతి ఛాలెంజ్కి ఒక క్వశ్చన్ రూపంలో, నీ జీవితంకి ప్రాబ్లం వచ్చింది ఒక క్వశ్చన్ రూపంలో ఉంటే నీ లోపటి నుంచి రావాల్సింది రెస్పాన్సులు. అందుకోసం ఈయన కొత్త వర్డ్, క్వశ్చన్స్ అండ్ రెస్పాన్సెస్, నాట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. అది పాత పద్ధతి, పైసిస్ పద్ధతి. క్వశ్చన్కి ఆన్సర్ రాయాడు. ఫర్ ఎవ్రీ స్పిరిచువల్ క్వశ్చన్ యూ షుడ్ రెస్పాండ్. బీ రెస్పాన్సిబుల్ కాన్షియస్నెస్ నుంచి యూ ఆన్సర్, దెన్ ఇట్ బికమ్స్ పర్మనెంట్ ఆన్సర్ ఫర్ యూ. ఓషో బుక్ చదువుతారు, ఓషో చెప్పిన ఆన్సర్ మీ ఆన్సర్ అయిపోతుంది. జీవితంలో అప్లై చేసినప్పుడు మీరు చెప్పారా ఓషో చెప్పాడంటే మీకు తేడా తెలియదు. ఓషో పుస్తకాలు అంతా ఆయనకు వచ్చే ఫాలోవర్స్ అంతా ప్రశ్నలు అడుగుతుంటారు, ఈయన జవాబులు ఇస్తుంటాడు. అంటే మీరు దేంతో బతుకుతున్నారు? ఓషో చెప్పిన జవాబులు మీ చైతన్యంలో ఇంకలే. నేను అందుకోసమే ఆన్సర్స్ తీసేసిన, క్వశ్చన్స్ ఒకటి ఇచ్చిన. ఇప్పుడు ఆన్సర్ చూపెట్టినా అనుకో, యూ విల్ ఎంజాయ్ ద ఆన్సర్స్ గివెన్ బై దిస్ మ్యాన్. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఒకటి టేస్ట్ చూపెట్టదా, టేస్ట్ చూపెట్టి at least I will give marks to my preparation. Okay, ఏదో అంత లైవ్ వెళ్తుంది, ఏమనుకుంటుంటారు అందరూ. లెట్టుకో, ఏది జరిగినా లెట్టుకోనే. లెట్టుకో ఏదిరా భరద్వాజు? ఒక్కసారి పైకి అనేది పైకి అనరా, ఫస్ట్ పేజ్ చూపెట్టరా. ఫస్ట్ పేజ్లో ఫస్ట్ పేజ్ ఇంకా పైకి, ఇది కొంచెం కొంచెం కిందికను. అరే ఇంకా ఫస్ట్ పేజ్ కిందికన్నా, పైన కవర్ పేజ్ అన్న. ఇది ఏందో డౌన్లోడ్ చేసేద్దాం లేకపోతే. అదే చూడండి,
విజ్డమ్ అన్టీజర్డ్ ఏమని పెట్టాడు? ఆ, ప్రతి మనిషి ఏందిరా అంటే ఒక క్వశ్చన్, జవాబు ఎవడిస్తున్నాడో అని ఎతుకుతున్నాడు. ఎంతసేపు బయట తిరుగుతుంటారు. నార్త్ ఇండియాలో ఆడ ఈ దేశము ఆ ఎవడు ఆన్సర్ ఇచ్చినా అది ఇన్కంప్లీట్. నీ లోపటి నుంచి నీ సోల్ నుంచి ఆన్సర్ వచ్చిందా అది పర్మనెంట్గా మారుతున్నట్టు నువ్వు. అదే ప్రశ్నోపనిషత్తు. మీ జీవితం ఎందుకు మీ మనసులో ఆన్సర్స్ అన్నీ బయట సంఘం నుంచి మీ పక్కన వాళ్ళు ఆన్సర్స్ పెట్టుకొని తిరుగుతారు మీరు. క్వశ్చన్స్ మీ ఉన్నప్పుడు ఆన్సర్స్ ఎవడు ఇవ్వాలి అన్నది జ్ఞానయోగం. ద టైమ్ ఫర్ క్వశ్చన్స్. ఎన్లైటన్మెంట్ అవర్లో క్వశ్చన్స్ అడిగారు, పత్రిజీ గారు ఆన్సర్లు ఇచ్చారు. మళ్ళీ ఈరోజు ఎందుకు అందరు కన్ఫ్యూజన్లో ఉన్నారు? ఓషో వచ్చాడు, 350 పుస్తకాలలో జవాబులు ఇచ్చాడు, కానీ మీకు ఇంకా ఎందుకు మీకు దుఃఖం ఉంది? ఎందుకంటే ఆన్సర్లు వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఆన్సర్లు వాళ్ళు సప్లై చేసే వరకు మీకు చైతన్యం పెరగదు. ఆన్సర్స్ మీ లోపలికి వెళ్ళి రావాలి. క్వశ్చన్స్ 200 ఉన్నాయి, ఇక మీ సావు మీరు సావండి. అర్థమవుతున్నాయా? పేజ్ నెంబర్ ప్రీఫేస్. ఎందుకంటే మీకు ప్రూఫ్లతో చూపెడితే నమ్ముతారు, లేకపోతే ఈయన ఏదో గజిబిజి చేస్తున్నాడు. క్రిటిక్ ఎక్కువైపోయారు ఈ మధ్య. స్పిరిచువాలిటీలో క్రిటిసిజం ఎక్కువైపోయింది. ఓకే, ఏందో ఇది. చదవండి, ఎందుకంటే మేము ప్రిపేర్ అయ్యి చెప్తున్నాము అని నిరూపించుకోవాలి కదా. What you find in these pages is the outpouring of 200 questions from fellow seekers who have tasted the possibility of liberation and want to understand it more deeply. భూమి మీద ఉన్న ఆధ్యాత్మిక సాధనలు చేసే వాళ్ళ నుంచి పుట్టిన ఈ 200 ప్రశ్నలు. ఓకే, దీస్ క్వశ్చన్స్ స్పాన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. మీ జీవితంలో ప్రతి భాగంని పరిపూర్ణంగా, ఏదో ఒక భాగంలో మీరు రిలేషన్షిప్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఆధ్యాత్మికతలు ధ్యానం చేస్తున్నారు, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కెరియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డెత్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనసు మీ మాట వినట్లేదు, ఇలాంటి ప్రాబ్లంనైనా ఏదో ఆస్పెక్ట్లో మీకు ఈ ప్రశ్నలు హెల్ప్ అవుతాయి. దీస్ క్వశ్చన్స్ స్పాన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్, రిలేషన్షిప్స్, వర్క్, how we navigate our thoughts and emotions, how we ultimately learn to release the inner blockages that have kept us bound. ఏవైతే మిమ్మల్ని సహజంగా ఉంచకుండా మిమ్మల్ని అడ్డుకుంటున్నాయో మీ చైతన్య వ్యవస్థలో, మీ మనసులో, మీ భావాలలో, వాటిని అర్థం చేసుకోవాల్సుకోవడానికి ఉపయోగపడే ప్రశ్నలు. దీస్ ఆర్ నాట్ థియరిటికల్ ఎంక్వైరీస్. They come from people who are doing the real work, people who have felt the friction of letting go and have glimpsed the expansiveness on the other side. These questions help illuminate the many ways in which the mind tries to reassert control, how the heart can open and close, and how the journey unfolds layer by layer, deeper and deeper. I have come to see that these questions are an integral part of spiritual journey. Each person's question is a doorway to greater understanding, a mirror reflecting where we are in our growth. When you explore these questions and their responses, you are not just reading someone else's process, you are given the chance to look freshly at your own. Adi ee pustakam, just introduction. నేను ఉన్నట్టు చెప్తున్నా, మధ్యలో నేను ఎక్కడ దూరలే, ఆయన రాసింది చదివా. అర్థమవుతుందా? ఐడియా రాగానే ఆ ఐడియా తీసుకొని ఈ రకంగా ఆ బుక్కి మూల కారణమైన వాళ్ళని క్రెడిట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకు ఇంకొక కొత్త పుస్తకం వస్తుంది. అది ఆధ్యాత్మిక సేవ అంటే. ఓకే, పైకి అది ఇదే ల్యాప్టాప్ సమ్ ప్రాబ్లం, పైకి కంప్లీట్ పైకి వెళ్ళిపోతుంది. ఎందుకు అట్లా? డైరెక్టే పెట్టాం, మళ్ళీ డౌన్లోడ్ చేద్దాం.
ఏ నెట్ డౌన్లోడ్ అవుతుందా? ఇక్కడ దిస్ బుక్ ఈస్ డెడికేటెడ్ టు ద మాస్టర్స్ అని పెట్టాడు. భలే క్రియేటివ్గా రాశాడు అబ్బా పుస్తకం మాత్రం. ఫాంట్ పెంచు. యా ఓకే. హౌ కెన్ ఐ యూజ్ ద మైండ్ యాజ్ టూల్ టు ఎస్కేప్ నెగిటివ్ థాట్స్ ఆర్ ఫీలింగ్స్? మీరు చదువుతారా, నేను చదవాలనా? అందరికి వచ్చు కదా ఇంగ్లీషు. ఆన్సర్స్ కూడా మీరు చదువుకుంటే బాగుంటుంది, నేను మధ్యలో దూరి నాకు నచ్చినట్టు. ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద మైండ్ టు రైజ్ అబౌట్ నెగిటివిటీ, యూ ఫస్ట్ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ ద మైండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లేయర్డ్. ఆనియన్ లాగా పొరలు ఉంటాయి, 7 పొరలు ఉంటాయి మనసులో. There is the lower mind which reacts based on past experiences, and the higher mind which has the ability to lift you over of those conditioned patterns. Higher mind abstract mind, lower mind concrete mind. రూపాలలో ఇరుక్కున్న ఆలోచనలు, అర్థము పరమార్థంతో ఉన్న మనసు. You have a choice. You can either let the mind keep running in old programs, or you can consciously direct it towards higher thoughts. That's what positive thinking is. It's using the mind to uplift itself. There's nothing wrong with that. It's valid, powerful technique. When you notice that mind is starting to spiral into negativity, immediately engage it with something higher. ఎప్పుడైతే మీరు సెల్ఫిష్ అయిపోతున్నామో, అగ్లీ థాట్స్ వస్తున్నాయి అనగానే, యూ షుడ్ ఐదర్ సీ ద బ్యూటీ ఆఫ్ ద టీచింగ్ ఆర్ ద బ్యూటీ విచ్ ఇస్ ఎగ్జిస్ట్ ఇన్ ద నేచర్. యూజ్ అఫర్మేషన్స్, ఏ మంత్ర, ఆర్ యూ కెన్ కీప్ ఇట్ సింపుల్ అండ్ టెల్ యువర్ సెల్ఫ్, ఐ కెన్ హ్యాండిల్ దిస్. జస్ట్ స్టాప్ సేయింగ్ ఐ కెన్ హ్యాండిల్ దిస్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. No matter what's happening, no matter what thoughts are arising, just keep reinforcing that you can handle it. What you are really doing is redirecting the mind's energy. Instead of letting it drag you into the muck, you are lifting it up to a place where you can stay centered. At the highest level, the real work is not about battling with the mind. It's about learning to relax in the face of whatever it's doing. మైండ్ ఏదన్నా చూస్తే దాంతో ఘర్షణ పడకండి, ఫస్ట్ దాంతో స్నేహం చేయండి. You won't always be successful, especially in the beginning. That's okay. Start with the little things. When someone cuts off you in traffic, when the weather is not how you want it, when someone says something that rubs you the wrong way, practice relaxing. Just let go. Your mind will try to pull you into the reaction, but you don't have to go there. If you stay relaxed, the energy that was about to get caught in negativity will actually rise up inside you. This is transmutation of energy. ఆ విధంగా బొగ్గు బంగారంలాగా తయారు కావడానికి మొట్టమొదటి అడుగు. Over time, as you keep letting go instead of feeding the negativity itself will start to dissolve. The mind will naturally quiet down because it will no longer be receiving reinforcement. The more you relax, the more the mind releases its grip. One day, you will look back and realize that the very things that used to disturb you no longer have the power to do so. That's freedom. That's the result of having done the real work. చూడండి, ఒక్క ప్రశ్నకు ఎంత డీప్ ఆన్సర్. దట్ ఈస్ ఇన్సైట్. దిస్ ఈజ్ రియల్ ఆన్సర్. ఆ ప్రశ్నకు అది జవాబు.
సో ఆ ప్రశ్నకి మీరు జవాబు రాయండి. దెన్ ఇట్ బికమ్స్ పర్మనెంట్ ప్యాటర్న్. దట్ ఈస్ 200 క్వశ్చన్స్, complete contemplative questions, meditations to make you uplift to your highest frequency levels. There are 200 possibilities. రోజుకు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు, ఒక జన్మకు ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసినా ఇట్ రిమైన్స్ పర్మనెంట్. 200 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారంటే యూ విల్ బికమ్ ఏ 600 లైఫ్ టైమ్స్తో పుట్టి ఉన్న ఆత్మకి ఎంత విజ్డమ్ ఉందో అంత విజ్డమ్ మీ సొంతం అవుతుంది. ఎవరు దొంగలించలేడు అది. ఒక్క ఆన్సర్ చూసి తెలిసిపోతుంది ఏంద్రా బాబు ఈ బుక్ యొక్క క్వాలిటీ ఏంది అని. 200 క్వశ్చన్స్. ఇట్స్ అప్ టు యూ. ఈ ఇయర్ రాసుకుంటారా, నెక్స్ట్ ఇయర్ రాస్తారా, వచ్చే జన్మకు రాసుకుంటారా, మీ ఇష్టం. ఇగ్నరెన్స్లో ఉంటారా, విజ్డమ్ అవుతారా, జ్ఞానయోగంకి ఉంటారా, మీ భక్తి యోగంలోనే హాయిగా ఉన్నారా, మీ ఇష్టం. ఏదైనా యూ హ్యావ్ టు లెట్ గో. ఈ భూమి మీద ఈ సృష్టి బికాస్ లెట్ గో అవుతున్నాడు కాబట్టి ప్రతి సెకండ్ ఈ సృష్టిలో కొత్తగా సృష్టికి తయారవుతుంది. లేదురా బాయ్ వీడు ఇంటలేడు అన్నాడు అనుకో, ఆయన కొత్త సృష్టి చేయడు, ఆయనకు రూపం లేదు ఫస్ట్. ఎస్ ఆర్ నో? బికాస్ ఈ క్రియేషన్లో వన్ నీడ్స్ టు అండర్స్టాండ్ ద బేసిక్ ప్రిన్సిపల్ కాల్డ్ లెట్ గో. లెట్ గో, లెట్ గో, లెట్ గో అనుకుంటే మీకు మైండ్ నుంచి యూ విల్ బికమ్ సోల్. దట్ ఈస్ వాట్ దిస్ బుక్ ఈజ్. ఓకే, ఇంకా 3 పుస్తకాలు ఉన్నాయి. రేపు సాయంత్రం వరకు నెక్స్ట్ సెషన్లో ఐ విల్ టచ్. మీ ఇంట్రెస్ట్ బట్టి యూ వాంట్ బాండ్ టు ఫ్లరిషా, లేకపోతే కొంచెం మసాలా డయాగ్రామ్లు, కొంచెం కొత్త కొత్త ఇన్ఫర్మేషన్, కొత్త కొత్త బొమ్మలు ఉన్నాయి. ఎందుకంటే మనం కొత్త కొత్త సినిమాలు చూస్తేనే కదా మనకు బాగుండేది. ఇది మాత్రం ఫుల్ సూపర్ డూపర్ బుక్, అనాటమీ ఆఫ్ అవేకనింగ్. ఎట్లా రాస్తారో కానీ వాళ్ళు అబ్బాబ్బాబ్బాబ్బా మైండ్ బ్లోయింగ్. వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్. అది కూడా కరెక్ట్ మనకు క్లాస్ టైంకి రిలీజ్ అయినందుకు నాకు హ్యాపీ. ఓకే, దిస్ 2 days ఐ వాంట్ టు స్పీక్ ఓన్లీ అబౌట్ దీస్ 4 books. లిజన్, గో, డూ యువర్ వర్క్, ఇవాల్వ్ యువర్ సెల్ఫ్. దెన్ వాట్ ఏ బుక్ మీకు హెల్ప్ చేసిందో గివ్ ఇట్ టు అదర్స్. దట్స్ ఇట్. లేదు 4 హెల్ప్ చేయలేదు, డోంట్ గివ్ ఇట్. ఓకే, లెట్ గో. అది కూడా అర్థమవుతుందా? సో దట్ ఈస్ వాట్. నౌ వాట్ ఇస్ ద టైమ్? 1:15. విల్ డూ షార్ట్ మెడిటేషన్ అండ్ విల్ గో ఫర్ లంచ్. దెన్ విల్ కవర్ సమ్ అదర్ బుక్. దెన్ టుమారో మార్నింగ్ 1 book, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 1 book, దెన్ విల్ క్లోజ్. ఓకే, కొంచెం రిలాక్స్గా అండి. ఐ డోంట్ యూజ్ ద వర్డ్ మెడిటేషన్, బట్ రిలాక్స్ విత్ మ్యూజిక్. ఓకే, హెల్ప్ఫుల్గా అనిపిస్తుందా లేదా? ఈ భూమి మీద మానవాళి యొక్క చైతన్యము ఆధ్యాత్మికంగా సమృద్ధి వైపు, అంటే గ్రోత్ ఎలా జరుగుతుంది అన్నది మనము భౌతికంగా ఎలా తెలుసుకోవాలి. సో ఇంతకుముందు ఈ ఆథర్, ఈయన పేరు రిచర్డ్ జే డేవిడ్సన్. He is one of the key spiritual scientists who works closely with Dalai Lama garu. So he is like, you know, a spiritual scientist, very senior most pioneer. Whatever is happening in spirituality, he is correlating those things with neuroscience. So now he says like, you know, ప్రతి ఒక్కరి బ్రెయిన్, ఒక ఇండివిజువల్ బ్రెయిన్ మెడిటేషన్ చేస్తే ఆ బ్రెయిన్లో సమృద్ధి అన్న లక్షణాలు ఎలా కనపడతాయి, దానికి సంబంధించిన ప్రక్రియలు ఏంటి. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అప్లై. మనము ధ్యానం చేస్తున్నాము, ఒక జీవితం జీవిస్తున్నప్పుడు ఫ్లరిష్ అవుతున్నామా లేదా? ఫ్లరిషింగ్ మీన్స్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ వర్డ్ ఫర్ ఫ్లరిషింగ్ ఈజ్ ఆర్ యూ గెట్టింగ్ ఎనర్జైజ్డ్. ఫ్లరిష్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జైజ్. దీంతో ఆయన ప్రతి ఒక్క ఆధ్యాత్మిక ఆర్గనైజేషన్కి, ఒక ఆధ్యాత్మిక సీకర్కి తనను తాను సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకోవడానికి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఈ బుక్లో డాక్యుమెంట్ చేశాడు విత్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్ వర్క్. ఈయన ప్లస్ ఇంకొక ఆథర్ ఉన్నాడు, ఆయన పేరు కాట్లాండ్ డాల్.
స్కాట్లాండ్ హాల్ అండ్ రిచర్డ్ డేవిడ్సన్ యొక్క ఒక సైంటిఫిక్ డాక్యుమెంటేషన్ బుక్ ఇది, బార్న్ టు ఫ్లరిష్. సో ఈయన గురించి క్లుప్తంగా, Born to Flourish, how new science and ancient wisdom reveal a simple path through to thriving. మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాము, ఆ చేస్తున్న ఆ సాధనలో ఆ ప్రాక్టీస్లో ఉన్నవన్నీ మన బ్రెయిన్ యాక్టివిటీలో కనబడుతున్నాయా లేదా అనేదానికి ఒక సామాన్యుడికి కూడా అర్థమయ్యేటట్టు ఈ ఇద్దరు ఆథర్స్ రాశారనమాట. ఇది ఒక అద్భుతమైన పుస్తకము. దీంతో వాట్స్ ఫ్లరిషింగ్ ఈజ్ అండ్ వై ఇట్ మ్యాటర్స్. అభివృద్ధి చెందుతున్నామా, అభివృద్ధి చెందుతున్నాము అనుకుంటూనే జీవించేస్తున్నామా, అభివృద్ధికి ఆ సమృద్ధికి కల లక్షణాలు ఏంటి? దిస్ ఇస్ వెరీ డీప్ రీసెర్చ్డ్ బుక్లో ఈ 4 points we have seen that flourishing comes about when we are fully present and aware. మనం ధ్యానం చేస్తున్నాము, ధ్యాన సాధనతో ఎంత ఎరుకగా మన మనసుని మన భావాలను అర్థం చేసుకొని ప్రతి సంభాషణలో మనం మనతో మాట్లాడుకున్నప్పుడు ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రెజెన్స్ని మనం ఎంబాడీ చేసుకొని ఫ్లరిష్ అవుతున్నామా లేదా, ఇది ఫస్ట్ పాయింట్. రెండవది, వి ఎక్స్పీరియన్స్ పాజిటివ్ కనెక్షన్స్ విత్ ద పీపుల్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ విత్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ వి రిసైడ్. ఫస్ట్దేమో ఫుల్లీ ప్రజెంట్ అండ్ అవేర్. సెకండ్ది యువర్ కనెక్షన్స్, మీతో మీరు ఎలా కనెక్ట్ అయి ఉన్నారు, మీ ఇమోషన్స్తో ఎలా కనెక్ట్ అయి ఉన్నారు, మీ ఆలోచనతో ఎలా కనెక్ట్ అయి ఉన్నారు, మీ ఫిజికల్ హ్యాబిట్స్తో మీరు ఎలా కనెక్ట్ అయి ఉన్నారు. Second word is connection, first word is aware. Thirdly, we have insight into our thoughts and emotions. Most important word, insights. ధ్యానం చేస్తే మనకు వచ్చే ఆ రివిలేషన్స్, మనకు అర్థమయ్యే ఆ ప్రకృతిలో ఉన్న ఆ ప్రిన్సిపల్స్, ఆ ఇన్సైట్స్ లాగా మనకు రివీల్ అవుతున్నాయా లేవా. ఆ ఇన్సైట్స్ రివీల్ కాకపోతే వి ఓంట్ ఫ్లరిష్. దిస్ హ్యాపన్స్ టు ఒక ఇండివిజువల్కి, ఒక ఫ్యామిలీకి, ఒక ఆర్గనైజేషన్కి, ఒక టోటల్ హ్యుమానిటీకి ఫ్లరిషింగ్ డైరెక్షన్లో తీసుకెళ్లాల్సిన స్పిరిచువల్ డైరెక్షన్స్ ఈ 4 సూత్రాల మీద ఆధారపడి ఉంది. నాలుగవది, వి ఫీల్ దట్ అవర్ లైఫ్స్ హ్యావ్ మీనింగ్ అండ్ పర్పస్. అర్థము, పరమార్థము, జీవిత లక్ష్యము మనం వెళ్ళే దారిలో మెల్లగా అన్ఫోల్డ్ అవుతుంటుంది. ఈ 4 పదాలు మోస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్ దే ఫౌండ్. ఈ 4 ఉన్నాయి అంటే ఫ్లరిష్ అవుతున్నట్టు. ఈ 4 లేవు అంటే వీఆర్ గోయింగ్ ఇన్ అదర్ డైరెక్షన్ వేర్ నో బడీ ఇన్ దిస్ నేచర్ కెన్ ఫ్లరిష్ ఇఫ్ దీస్ 4 థింగ్స్ ఆర్ ఆబ్సెంట్స్. అండ్ ఎవ్రీ బ్రెయిన్ ఈ 4 కనుక మెడిటేషన్తో, మైండ్ఫుల్నెస్తో యాక్టివేట్ అయింది అంటే కనుక ఈ 4 మీ బ్రెయిన్లో యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఫ్లరిష్ అవుతారు. లేకపోతే ఎక్కడనో అక్కడ మెంటల్గా వీఆర్ నాట్ having obstacles, because that is why we are not having that samruddhi. Every brain, every individual brain, irrespective of language, మీ భాషకు అతీతంగా, మీ సంస్కృతికి అతీతంగా, మీ జెండర్కి అతీతంగా, మీరు చేసే సాధన టెక్నిక్కి అతీతంగా ఒక మనిషి సమృద్ధి వైపు పోవాలి అంటే శాస్త్రీయంగా, న్యూరో సైన్స్ బేస్డ్గా ఏం కావాలి అంటే ఈ 4 విషయాలు కావాలి. That is where we can co-measure the growth of an organization. ఫ్లరిష్ అవుతుందా, ఫ్లరిష్ అవుతుంది అని మనము సోషల్ మీడియాలో వేసుకుంటున్నామా. ఇవి ఉంటే నువ్వు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా నీ ఆర్గనైజేషన్ అన్నది ఫ్లరిషింగ్, సమృద్ధి వైపు వెళ్తుంటుంది. ఒక నేచర్, హౌ డస్ నేచర్ ఫ్లరిష్ is because these 4 things happens in the nature. That is what is entire Dalai Lama's work, or Theravada Buddhism, Vajrayana Buddhism, Tibetan Buddhism, everything.
వాళ్ళు చేసిన కంప్లీట్ రీసెర్చ్ తోటి దే గాట్ దీస్ 4 ప్రిన్సిపల్స్. The 4 skills of flourishing. ఇది మళ్ళీ నేను రాయలేదు అక్కడ, అది మీద ఉన్నది చదువుతున్నా మీకు. దిస్ ఈజ్ నాట్ మై ఇంటర్ప్రిటేషన్, ఇట్స్ అన్ ఇంటర్ప్రిటేషన్ బై ఎ పర్సన్ హూ డెడికేటెడ్ టు స్టడీ, టు రీ ద ఎంటైర్ రీసెర్చ్ వర్క్. లైక్ ఈరోజు దలైలామా గారికి 92 years ఉంటే హీ ట్రావెల్డ్ విత్ హిమ్ ఫ్రమ్ ద పాస్ట్ 40-45 years నుంచి ఈజ్ ట్రావెలింగ్ విత్ ఎంటైర్ బుద్ధిస్టిక్ టీచింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ డాక్యుమెంటెడ్. ఫస్ట్ థింగ్ అవేర్నెస్ అంటే అర్థం, ఆ పదంని ఎట్లా ఎరుక 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 అంటే ఏంటి అని కూడా అడగడు, మనం అడుకోం. అవేర్నెస్, ద స్కిల్ ఆఫ్ అటెండింగ్ టు ద ప్రజెంట్ మూమెంట్ అండ్ బీయింగ్ విత్ అవర్ ఓన్ థాట్స్, ఇమోషన్స్ ఇన్ ఏ హెల్దీ వే. ఒక ఆరోగ్యమైన వాతావరణంలో నీ ఆలోచనలని, నీ భావాలని నువ్వు ఎలా ఆస్వాదిస్తున్నావు అన్న ప్రక్రియని ఎరుక అంటారు. దీనికి ఎక్కడన్నా ఏ మతం కన్నా ఈ నిర్వచనంకి మతంకి సంబంధం ఉందా? ఇక్కడ తీసుకొచ్చి అర్థం కాని వాళ్ళు మతంని దూరుస్తారు. మతము అన్న పేరు, రిలీజన్ అనే పేర్ల ప్రాబ్లం లేదు, మతోన్మాదంలో తలకెనొప్పి ఉంది. స్పిరిచువల్ సైన్స్కి మతోన్మాదానికి సంబంధమే లేదు. మనము ఇలాంటి వ్యవస్థలు ఎందుకు కట్టుకున్నాము అంటే ఆధ్యాత్మిక వాస్తవాలని ఇచ్చిపుచ్చుకొని అర్థం చేసుకుందాము అని, షేర్ చేసుకుందామని. మధ్యలో తీసుకొచ్చి మళ్ళా ఈ మతంని, దట్ ఈస్ వై సి ఎక్కడ ఈ పుస్తకాలలో మతోన్మాదం యొక్క షాడో, నీడ పడదు ఇక్కడ సైన్స్లో. ఎప్పుడైతే ఇలాంటి పుస్తకాలను ప్రతి ఒక్క సాధకుడు, ప్రతి ఒక్క ఆర్గనైజేషను యాక్సెప్ట్ చేస్తుందో, దెన్ యూ విల్ సీ ఎవ్రీ ఆర్గనైజేషన్ విల్ ఫ్లరిష్. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఫ్లరిష్ అవుతాడో, ఒక కుటుంబం ఫ్లరిష్ అవుతుందో, ఒక ఆర్గనైజేషన్ ఫ్లరిష్ అవుతుందో, వాళ్ళు నివసించే ఆ రాష్ట్రం ఫ్లరిష్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ నోన్ యాజ్ వెల్ బీయింగ్ ఇండెక్స్. Universally you can apply these principles anywhere, to any individual, to any practice, to any spiritual organization or any corporate organization. Second point, connection ante the skill of being present with others and our surroundings and cultivation of qualities like appreciation and kindness. మనము ఒక మనిషిలో ఉన్న సుగుణాలను చూసి పొగుడుతున్నామా, లేకపోతే ఆ మనిషి ఒక ఈగో ఐడెంటిటీని మనము గ్రహించి అలా ఈగో అప్రిసియేషన్ చేస్తున్నామా? ఈ రెండు వేరే డిఫరెంట్. 99% we identify with the ego qualities of the person or the labeling of the person. We connect with that and we start a flattery kind of things. వాళ్ళు తబ్బు అయిపోయేటట్టు మాట్లాడుతుంటాం. ఓ గ్రేట్ మ్యాన్ వస్తున్నాడు, ఏముంది అన్న గ్రేట్లో ఏముండదు మళ్ళీ అక్కడ. అప్రిసియేషన్ ఈజ్ ఎ సోల్ క్వాలిటీ, ఒక ఫ్లరిషింగ్ క్వాలిటీ. ఫ్లాటరీ ఈజ్ ఎ ఈగో క్వాలిటీ. చూడండి, మనం దేంతో కనెక్ట్ అవుతున్నాము? మనం లోపట మనల్ని మనం అప్రిషియేట్ చేస్తే ముంగటోళ్ళని అప్రిషియేట్ చేస్తాం, ముంగటోళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాం కానీ మనల్ని మనం అప్రిషియేట్ చేసుకుంటున్నాం. యు సీ ద మోస్ట్ ఇంపార్టెంట్, యువర్ నేచర్ విత్ యువర్ మైండ్, విత్ యువర్ ఇమోషన్స్, విత్ ద ఎక్స్టర్నల్ నేచర్ డిసైడ్స్ యువర్ కనెక్షన్ క్యాపబిలిటీస్. అది పక్కన పెట్టి నెట్వర్కింగ్, నాకు ఇంతమంది ఫోన్ నెంబర్లు నా మొబైల్లో ఉన్నాయి, నా నెట్వర్క్లో 100 మంది ఉన్నారు, నా వాట్సాప్ గ్రూప్లో 200 మంది ఉన్నారు. దట్ నెవర్ డిసైడ్స్ యువర్ కనెక్షన్, స్పిరిచువల్ కనెక్షన్ ఇండెక్స్. ఈ కనెక్షన్ అనే పదానికి అర్థమే వేరు. మూడవది ఇన్సైట్, ద స్కిల్ ఆఫ్ బిల్డింగ్ సెల్ఫ్ నాలెడ్జ్ త్రూ సెల్ఫ్ ఎంక్వైరీ. నిన్ను నువ్వు ప్రతిరోజు స్వాధ్యాయ ద్వారా, ప్రశ్న ఆన్సర్స్ ద్వారా నిన్ను నువ్వు ఎలా తెలుసుకుంటున్నావు, ఆ సెల్ఫ్ ఎంక్వైరీ ఉన్న దాన్ని ఆయన ఇన్సైట్స్ అంటారు. ఇన్సైట్స్ ఎప్పుడు తెలుస్తాయి? 1996 నుంచి సెలెస్టియల్ ప్రాఫెసీలో 9 ఇన్సైట్స్ చదివాము. ప్రతి ఆధ్యాత్మికవేత్త వచ్చి ఇన్సైట్స్ ఇస్తుంటాడు. కానీ మనం ఎందుకు ఇన్సైట్స్ ఫాలో కాలేకపోతున్నాము అంటే ఈ సెల్ఫ్ ఎంక్వైరీ అనేది లేదు.
రైల్వే స్టేషన్కి వెళ్తారు, ఎంక్వైరీ ఉంటుంది, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది అని కనుక్కొని ట్రైన్ ఎక్కుతాము. కానీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాత్రం ఈ ఎంక్వైరీ అవసరం లేదు, ఆల్రెడీ మాకు అన్నీ తెలుసు. చూడండి ఎంత ది పర్పస్, ద స్కిల్ ఆఫ్ ఫీలింగ్ కనెక్టెడ్ టు ద కోర్. ఎప్పుడైతే నీ మూలం నుంచి ఆ కనెక్షన్ ఏర్పడి నువ్వు ప్రతి ఆలోచన, ప్రతి యాక్ట్, ప్రతి ఇంటెన్షన్ పనిచేస్తుందో నువ్వు లక్ష్యం వైపు వెళ్తున్నట్టు. లక్ష్యము నీది నాది అని ఉండదు. ఈ సృష్టిలో ఒక లక్ష్యం ఒకటే అందరిది. ప్రతి రూపానికి ఒక లక్ష్యము, రూపం లేని స్థితికి వెళ్ళాలి. ప్రతి సమయం లేని స్థితికి వెళ్ళాలి. స్పేస్ కాంట్రాక్షన్ నుంచి స్పేస్ ఎక్స్పాన్షన్కి వెళ్ళాలి అన్నదే పర్పస్. ఈ 4 ఒక సగటు మనిషి తనలో నెమరేసుకోవడానికి, తన కుటుంబాన్ని అప్లై చేసుకోవడానికి, తన వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అప్లై చేసుకోవడానికి, తన స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అప్లై చేసుకుని ఎంత టైం పడుతుంది చెప్పండి? మనకి ఎందుకు ఈ పుస్తకం ఇంత అద్భుతంగా అనిపిస్తుందంటే, నాన్ ఫ్లరిషింగ్ బాగా చూసాము కళ్ళతోటి. నాన్ ఫ్లరిషింగ్ ఆర్గనైజేషన్స్, నాన్ ఫ్లరిషింగ్ వర్క్ ఎన్విరాన్మెంటు, నాన్ ఫ్లరిషింగ్ ఫ్యామిలీ రిలేషన్స్, నాన్ ఫ్లరిషింగ్ సాధన. పిఎంసీ కనపడంగానే నాకు ధ్యానానుభవం ఉందని చెప్పేస్తాం. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? అరే బాబు, నువ్వు ఫ్లరిష్ అవుతున్నావు లేదో చెక్ చేసుకోరా బాబు, ఈ 4 నెలలే చెక్ చేసుకోరా బాబు నీ మెడిటేషన్ ప్రాక్టీస్తో అని వాళ్ళు డైరెక్ట్గా దే ఆర్ హెల్పింగ్. అండ్ హియర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఈజ్, వీళ్ళు ఏం రాస్తారంటే, చూడండి నేను ఏం పొద్దున్నుంచి చెప్తున్నా, 2 kinds of learning. 2 kinds of learning. దయచేసి ఇది ఒక్క పదంని మీ మనసులో వేసుకొని వెళ్ళిపోండి. ప్రొసీజరల్ లెర్నింగ్ ఒకటే మిమ్మల్ని ఫ్లరిష్ చేస్తుంది. 30 years నుంచి ఒక ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం స్థాపిద్దాము అన్నప్పటి నుంచి ప్రతి నిజమైన ఆధ్యాత్మికవేత్త చెప్తున్నది ఏంటంటే, ఆధ్యాత్మికతలో ప్రతి ఒక్కటి ఒక నేను ఇక్కడ చూపెడుతున్నా చూడండి, ప్రొసీజరల్ లెర్నింగ్. బట్ వీ ఆల్ హ్యావ్ ఎ జనరల్ ఇంట్యూషన్ దట్ while beneficial, just hearing about kindness is not sufficient to produce the feeling or act of kindness. For that we need procedural learning. ఆపరేషన్కి వెళ్తారు, వాడు ఏమో ఒక బేసిక్ ఆపరేషన్ అనస్థీషియా ఇచ్చి మీకు సర్జరీ చేస్తాడా? రాగానే కోసేసి సర్జరీ అయిపోయింది పోరా బాబు అంటాడా? ఈ మధ్య ఒక కోవిడ్ అయిపోయినప్పటి నుంచి అందరికి మేము నేర్చుకోవడానికి వచ్చాం, భూమి మీద నేర్చుకోవడానికి వచ్చాం. నేర్చుకోవడం ప్రొసీజరల్గా నేర్చుకుంటున్నావా? నీకు ఇష్టం ఉన్నప్పుడు నేర్చుకుని, ఇష్టం లేనప్పుడు ఆఫ్ చేసుకుంటున్నావా? నీ ఇష్టాలు అయిష్టాల మీద నువ్వు నేర్చుకునేది ఆధారపడి ఉండదు. ప్రకృతి ఎప్పుడు కూడా ఒక ప్రొసీజరల్ లెర్నింగ్ ఎప్పుడు టీచ్ చేస్తూనే ఉంటుంది. నువ్వు పెంపొందించుకోవాల్సినది ఏంటి అంటే, ఓహో నా భావాల గురించి, నా ఆస్ట్రల్ బాడీ గురించి ఈ ప్రొసీజర్లో నేర్చుకుంటా, నా ఆలోచన గురించి ఈ ప్రొసీజర్లో నేర్చుకుంటా, నా సోల్ గురించి ఇలా నేర్చుకుంటా, రిలేషన్షిప్స్ గురించి ఇలా నేర్చుకుంటా. దట్ ఈజ్ వాట్ ఈస్ ప్రొసీజరల్ లెర్నింగ్. అండ్ ఆల్ పీపుల్ ఆర్ గెట్టింగ్ బంబార్డెడ్ విత్ నాన్ ప్రొసీజరల్ వే ఆఫ్ లెర్నింగ్ థింగ్స్. దాన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి నౌ ద సైంటిస్ట్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ దేర్ సైంటిఫిక్ ఇన్సైట్స్ టు ద స్పిరిచువల్ కమ్యూనిటీస్. ఆ కోవకు చెందిన పుస్తకమే ఇది. ఏదన్నా లెర్న్ అబౌట్ ఈఎస్పీస్, బట్ డూ ఇట్ ఇన్ ఎ ప్రొసీజర్. డోంట్ డూ ఇట్ విన్ ఎ నాన్ ప్రొసీజరల్ వే. అర్ధరాత్రి లేచేసి ఈఎస్పీ, రేపు పొద్దున మళ్ళా డ్రాప్. ఎవ్రీథింగ్ షుడ్ హ్యావ్ ఎ ప్రొసీజరల్ లెర్నింగ్. ఉంటేనే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లెర్నింగ్. ఏదైతే మీరు నేర్చుకుంటారో అదొక నైపుణ్యము. 2 పదాల మీద స్పష్టత రావాలి. స్కిల్, ట్రైట్. ట్రైట్ అంటే నువ్వు పుట్టుకతోనే ఆ క్యారెక్టర్తో ఉంటావు కాబట్టి నీకు అది నీ లోపల ఉంటుంది. నువ్వు ఆప్టిమిస్టిక్గా, పెసిమిస్టిక్గా అని దాన్ని ట్రైట్ అంటారు. స్కిల్ అంటే నువ్వు ప్రాక్టీస్ చేసి నైపుణ్యంగా కల్టివేట్ చేసుకోవాల్సిన స్కిల్ ఏంటి అంటే, టాప్ మోస్ట్ స్కిల్ ఈజ్ ఫ్లరిషింగ్. దట్ ఈస్ ఎ స్కిల్.
Skill is both mind oriented and emotional body oriented. Traits are embedded already inside you. You can never do anything with traits, but you can upgrade your skills. That skills are not being addressed in a more procedural way. That is what their study says. దానికి ఇన్డెప్త్గా ఫ్లరిషింగ్ ఈజ్ ఈజియర్ దాన్ యూ థింక్. నువ్వు ఎంత సహజంగా తయారైతే అంత సమృద్ధి దారిలో వెళ్తావు.